నమస్కారం, శుభోదయం అందరికి. ఆచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. కృష్ణమాచార్యమావాహయామి, స్థాపయామి, పూజయామి. శుభోదయం అందరికి. మళ్ళీ మన ఆర్గన చాలా రోజుల తర్వాత మళ్ళీ మిస్ అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆర్గనర్లో మనం ఏం టాపిక్ చదువుకుంటున్నాం? ఏం టాపిక్ అని గుర్తుందా? మర్చిపోయినావా? గుర్తులేదు టాపిక్. ఔషధములు ప్రయోగించు విధానము, ఇది టాపిక్ మనది కదా, అవునా? మందులు వినియోగించాం, ఎట్లా వాడాలి, ఎప్పుడు యాంటీడోట్ చేయాలనేది అవన్నీ కూడా మనం ఏ మూమెంట్లో అయితే యాంటీడోట్ చేయాలి, ఏ మూమెంట్లో యాంటీడోట్ చేయకుండా టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడం జరిగింది, చెప్పుకుంటున్నాం. ఇంకా నెక్స్ట్ అక్యూట్ కేసులోనేమో కొన్ని గంటల్లోనే మీకు దాని యొక్క మెడిసిన్ యొక్క ప్రభావం తెలుస్తుంది. క్రానిక్ కేసులో మాత్రం కొంచెం నిదానం టైం పడుతుంది, ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్ నేచర్ ఆఫ్ క్రానిక్ కదా. దీన్ని మనకు సెకండ్ అపార్థంలో క్లియర్గా అనుమానంగా చెప్పడం జరిగింది. యువర్ రెమెడీ షుడ్ వర్క్ అకార్డింగ్ టు ది స్పీడ్ ఆఫ్ ది డిసీజ్ కదా. అదే బ్రోయినియా అక్యూట్లో ఇస్తే గంటల్లో జ్వరాన్ని తగ్గిస్తుంది. అదే బ్రోయినియా కాన్స్టిట్యూషనల్గా క్రానిక్ డిసీజ్లో ఇస్తే నెలలు పడుతుంది, రోజులు నెలలు పట్టుకుంటూ వస్తుంది క్లియర్ చేయడానికి. అట్లా నో విల్ గో ఫర్ ది 252 అపారిజం. బట్ షుడ్ అంతకుముందు ఒక్కసారి చదువుకొని మాస్ గారిది చెప్తాను మీకు. ఇగ్నీషియా, బ్రయోనియా, రొస్టాక్స్, బెల్లోనా వంటి కొన్ని శక్తివంతములైన మందులు పనిచేస్తున్నప్పుడు వేదనలు త్వరగా మారుచుండును. ఎందుకు? దే ఆర్ హిస్టరికల్ రెమెడీస్, గుర్తుపెట్టుకోండి. ఇగ్నీషియా ఇట్లాంటివన్నీ హిస్టరికల్ రెమెడీస్. అప్పుడే వాడు ఒక సెట్ ఆఫ్ సిమ్టమ్స్ అంటాడు, అప్పుడే ఇంకో సెట్ ఆఫ్ సిమ్టమ్స్ అంటుంటాడు. పరస్పరం వ్యతిరేక లక్షణమైన వేదనలు ఒక్కొక్కప్పుడు పుట్టవచ్చును. అవి ఆ మందుల ప్రాథమిక గుణములు, అవి యొక్క మెడిసిన్ యొక్క యాక్షన్, మెడిసిన్ యొక్క క్వాలిటీస్. అవి పుట్టి బాధ పెట్టచున్నచో అదే మందును మోతా తగ్గించి వాడినచో పరిస్థితి చక్కబడును. ఒక ఇగ్నిషియాను అట్లా ఇచ్చినప్పుడు కొన్ని రకరకాల లక్షణాలు పుడతా ఉంటాయి. ఒకసారి కొంచెం ఎక్కువ ఇంటెన్స్గా కూడా ఇబ్బంది పెడతా ఉంటాయి. అప్పుడు పొటెన్సీ పెంచేసి 200 సరిపోయినప్పుడు 1 ఇస్తే క్లియర్ అవుతుంది. అది పోయినసారి మనం చెప్పుకున్నాం. పొటెన్సీ పెంచి అంటే మోతా తగ్గియమంటే పొటెన్సీ పెంచడం, వాడిని పరిస్థితి చక్కబడును. తీవ్రమైన తరుణ వ్యాధుల్లో కూడా ఇట్టి మార్పును ఒక్కొక్కప్పుడు కొన్ని గంటల్లోనే చేయవలను. గంటల్లోనే అవసరం ఉంటే, ఇప్పుడు జలసేమియం అనే 200 వేసాను అమ్మాయికి, సిమ్టమ్స్ అన్నీ సరిపోయినాయి, కానీ ఎక్కువ మార్పు లేదు. ఇంకా ఫీవర్, హెడేక్స్ అవన్నీ అట్లా ఉంటాయి. మళ్ళీ జలసేమియం 1 వేయాల్సి వస్తుంది.
1 డే లోపలనే అట్లా. అదే క్రానిక్లో అయితే నెలలు పడుతుంది. కొన్ని కొన్ని క్యాల్షియం కేసెస్ మొత్తం క్లియర్ కావడానికి కొన్ని నెలలు పడుతుంది అట్లా అనమాట. ఇది పోయినసారి చెప్పుకున్నాను. ఇవాళ ఇంకో అపారిజం చెప్పుకున్నాం. 252 అపారిజం ఇవాళ. బట్ షుడ్ వి ఫైండ్ అరే పోస్ట్ చేయరా but should be post during the employment of the other medicines in chronic psoriatic diseases that the best selected homeopathic anti-psoriatic medicine in the associated suitable dose అంటే minute dose అంటే homeopathic remedy అని గుర్తుపెట్టుకోండి. Suitable dose does not affect an improvement. This is a sure sign that the cause that keeps up the disease still persists, and that there is some circumstances in the mode of life of the patient in the situation in which he is placed, and that must be removed in order that the permanent cure may ensure. సోరీ కేసెస్లో సోరా మయాజమ్స్ అటువంటి కేసెస్లో బెస్ట్ సెలెక్టెడ్ హోమియోపతిక్ మెడిసిన్ ఇచ్చినా కూడా ఇంప్రూవ్మెంట్ లేకపోతే ఇట్లా చాలా మనకి చాలా కేసెస్లో ఇవి వస్తూనే ఉంటాయి. కరెక్ట్ మెడిసిన్ ఇచ్చామే. మొన్న కూడా నాకు కేసులో వచ్చింది. ఏం చేయాలా? అవే లక్షణాలు ఉన్నాయి, ఇంప్రూవ్మెంట్ ఉంది, ఫర్దర్గా ఇంప్రూవ్మెంట్ లేదు. ఏదో కేసులో రెమెడీ ఏమైనా తప్ప మళ్ళీ రీచెక్ చేసుకుంటే మళ్ళీ వచ్చింది. అప్పుడు ఇట్లా చేయాలని చెప్తున్నారు. Sure sign that the cause that keep up the disease still persists, and that there is some circumstances in the mode of life. మోడ్ ఆఫ్ లైఫ్లో మార్పులు చేసుకోవాలి అని చెప్తున్నారు ఇక్కడ. మోడ్ ఆఫ్ లైఫ్లో ఏంటంటే మెయింటైనింగ్ కాస్ అంటే వాడు ఏం చేస్తున్నాడు, రోజు హోమియోపతి మందులు వాడుతున్నాడు కానీ ఫార్మసీలో కెమికల్స్ ల్యాబ్లోకి వెళ్ళి వర్క్ చేస్తున్నాడు. ఆ కెమికల్స్ యొక్క ఘాటుకి ఏమవుతుంది, మెడిసిన్ పని చేయట్లేదు. అవి గమనించుకోవాలి. లేదా ఒక హిస్టీరియా కేసెస్లో మంది ఇస్తుంటే బిజినెస్ ప్రెషర్ ఎక్కువగా ఉంది, లేదా వాడి ఆక్యుపేషన్ ప్రెషర్ ఎక్కువగా ఉంది, అది జరగట్లేదు. లేదా ఒక తలనొప్పికి మంది ఇస్తున్నాం కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, సాఫ్ట్వేర్ ఉద్యోగి కనుక నైట్ డ్యూటీ చేస్తున్నారు. అంటే రాత్రిలో కూడా మెలుకోండి చేస్తున్నారు, పగలు పడుకుంటున్నారు. ఇలాంటి కారణాలని మెయింటైనింగ్ కాస్ అంటారు. సార్ మీరు మంది ఇచ్చారు కానీ తగ్గలేదు సార్ అని వచ్చి అంటాడు. అంతే, ఏం చెప్పండి. మీరు ఏం చేస్తారు సార్ అని మళ్ళీ మెడిసిన్ కరెక్ట్గా ఇచ్చాం కదా మరి ఎందుకు తగ్గలేదా అని ఆలోచించుకొని, సార్ మీరు ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ సార్ అంటే మీ వర్కింగ్ అవర్స్ ఏంటి అంటే, అవును సార్ మేము యూఎస్ఏ కంపెనీ మాది, నైట్ టైమ్స్ లేచి ఉండాలి పగలు పని చేయాల్సి వస్తుంది, నైట్ టైం లేచి ఉండాలి పగలు పడుకుంటాం అంటే, ఎట్లా ఏమో సార్ పగలు పడుకుంటాం నైట్ టైం లేచి ఉంటాం అని కొందరు లాజిక్ చెప్తారు. అది ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. సృష్టిలో ఒక ధర్మం ఉంది. సృష్టి వెలుతురు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రకృతి మన లోపల నిద్రాంగా ఉండే శక్తులు మేల్కొని వర్క్ చేస్తాయి. అదే చీకటి ఉంది అంటే మన లోపల ఉండే శక్తులు వేరే శక్తులు మేల్కొని నిద్రాణంగా ఉండే శక్తులు మన పగలు చురుగ్గా ఉండే శక్తులు నిద్రాణంగా ఉండి నిద్రా స్థితిలోకి వెళ్ళిపోతుంటాయి. అవన్నీ గమనించుకోవాలి. అంతేగాని పగలు నా నిద్ర సరిపోయిందని కాదు. మన లోపల చాలా మంది దేవతలు పనిచేస్తుంటారు. అప్పుడు రాత్రి కూడా పడుకున్నప్పుడు ఆ శక్తులు పడుకోవాలి. అర్థమైందా? మొత్తం చీకటి అయింది కానీ నేను లేచున్నా అంటే నిశాచరుడు అంటే రాక్షస గుణం కలవారు. వాళ్ళకి రాత్రిపూట బలం ఎక్కువ అంటే అర్థం ఏంటంటే అటువంటి లక్షణాలకి అటువంటి ఆలోచనలకి రాత్రిపూట బలం ఎక్కువ. అందుకని ఆ టైంలో పడుకోమని చెప్తారు మనకి. అది మళ్ళీ వేరే సైన్స్ కిందకి వస్తుంది మొత్తం కంప్లీట్గా. అందుకని సరే ఒకటే మెయింటైనింగ్ కాజ్ ఏదైనా ఉంటే దాన్ని క్లియర్ చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పారు కదా, చలి జ్వరాలకు మందులు ఇచ్చినప్పుడు ఎంత ఇచ్చినా తగ్గకపోతే వాడిని మన్య ప్రాంతాల్లో అడవి ప్రాంతాల్లో ఉంటే అక్కడ నుంచి మారాలి. ఓకే, in which he is placed, that must be removed in order that the permanent cure may ensure.
అప్పుడు పర్మనెంట్ క్యూర్ ఎన్ష్యూర్ అంటే లభిస్తుంది అని ఇక్కడ మనకు చెప్తున్నా, క్లియర్గా చెప్తున్నా హనీమన్ గారు. మీరు కరెక్ట్గా యాంటీసోరిక్ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా, కరెక్ట్ మంది ఇచ్చినా కూడా తగ్గట్లేదు ఎందుకమ్మా అంటే అక్కడ సంథింగ్ ఈజ్ దేర్ విచ్ ఈజ్ ఎఫెక్టింగ్ ద క్యూర్, విచ్ ఈజ్ అబ్స్ట్రక్టింగ్ ద క్యూర్. ఓకే, అవి మాత్రం ఇలాంటివి చాలా ముఖ్యం అండి. మనం ప్రాక్టీస్లో ఈ పాయింట్ మాత్రం చాలా మిస్ అవుతూ ఉంటాం. అందుకని ఆక్యుపేషన్ అనే కాలంలో మామూలుగా కొందరు సింపుల్గా ప్రైవేట్ జాబ్, గవర్నమెంట్ జాబ్ అని రాస్తుంటే ఏంటి అని అడుగుతా మళ్ళీ కావాలని. అక్కడ దాన్ని ఎలాబరేట్ చేస్తా. అంటే వాట్ ఈస్ ద సార్ట్ ఆఫ్ యువర్ వర్క్ అని అడుగుతా. అంటే నిలబడే వర్కా, కూర్చునే వర్కా, మెంటల్ టెన్షన్స్ ఉండే వర్కా, ఆక్యుపేషన్ అనే కాలంలో మళ్ళీ క్లియర్గా రాస్తా. లేదా టైలరింగ్ చేస్తారా, టైలరింగ్ చేసే వాళ్ళకి వచ్చే డిసీజ్ వేరే ఉంటాయి. టైలరింగ్ చేసే వాళ్ళకి ఏంటి, విపరీతమైన మెడల నొప్పులు వస్తూ ఉంటాయి. అప్పుడు వాళ్ళకి చెప్తాను, వాళ్ళకి సంబంధించినవి మెయింటైనింగ్ కాస్ట్. తలనొప్పులు అమ్మా, ఈ తలనొప్పులు తగ్గాలి అంటే ఈ పని చేయాల్సిందే అమ్మా, నువ్వు ఈ టైలరింగ్ పని చేయాలా, లేకపోతే ఒక లైట్ కింద పెట్టేసుకొని మెడకు ఇట్లా నిటాలుగా పెట్టుకొని మాత్రమే కుట్టాలి, లేకపోతే తలనొప్పి తగ్గవని అట్లా చెప్పుకుంటూ వస్తాయి. అట్లా కొన్ని మెయింటైనింగ్ కాస్ట్ తీసేయకుండా అయితే. ఓకే, నెక్స్ట్ మన మాస్టర్ గారు ఇచ్చిన విధాన సూత్రం తెలుగులో చెప్పుకుందాం. 252 దీర్ఘవ్యాధులను ఒక సోర ప్రతిఘటన ఔషధం వాడిన తర్వాత కూడా మిగిలిన మందులు అవసరం బట్టి వాడినచో పనిచేయకుండా కనిపించు. అట్టి రోగులలో వ్యాధికి మూల కారణం తొలగిపోలేదనియో, రోగి అలవాట్లలో కానీ పరిసర పరిస్థితుల్లో కానీ జీవన విధానంలో కానీ వెంటనే అరికట్టవలసిన కారణములు ఉన్నాయనియో గమనించవలెను. జీవన విధానంలో కానీ పరిసరాల్లో కానీ, అంటే పరిసరాల్లో అంటే వాడున్న ఆక్యుపేషన్ కానీ లివింగ్ థింగ్స్ కానీ. ఇప్పుడు మనము వాడికి షుగర్కి మందు ఇస్తున్నాం, కానీ ఇంట్లో ఫైనాన్షియల్గా అప్పులు కోట్లు అప్పులు ఉన్నాయి వాడికి. దానికి ఎట్లా టెన్షన్ పడుతున్నాడు. నువ్వు ఎంత షుగర్కి మందు ఇచ్చినా, ఎంత కరెక్ట్ మందు ఇచ్చినా కూడా షుగర్ లెవెల్స్ నార్మల్ రావట్లేదు. అంటే మోస్ట్ ప్రాక్టికల్ కాజెస్ విచ్ వి ఫేస్ ఎవ్రీడే. అప్పుడు ఏం చేయాలా, మన అప్పులు తీర్చలేము. వాడి కోట్ల అప్పులు మనం తీర్చలేము, షుగర్ తగ్గాల, మరి ఎట్లా? హౌ వీ కెన్ రిమూవ్ ది మెయింటైనింగ్ కాస్ట్ ఇన్ సచ్ కేసెస్? ఎనీ సొల్యూషన్? దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. సోర్సెస్ ఏమంటే సోర్సెస్ దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు. ఆలోచించదు. మరి అప్లోడ్ వచ్చే రోజు గుర్తు వస్తున్నాడు. ఎవరబుల్ సోర్స్ తో మనం దాన్ని ఎలా క్రియేట్ చేయాలని చూసుకోవాలి తప్ప అలాగే దాన్ని అదే ఉదయం నుండి రాత్రి వరకు దాని గురించి ఆలోచిస్తే మరి ప్రాబ్లం అవుతుంది. రిమూవింగ్ ద మెయింటైనింగ్ కాస్ట్ ఇన్ యువర్ బ్రెయిన్, నాట్ ఫిజికల్లీ. అప్పులు తీర్చివేయగలనే శక్తితో తను అదే ఆలోచనలో పాజిటివ్ గా ఆలోచిస్తూ నేను ఈ అప్పును తీర్చేయగలను, త్వరలో తీర్చేస్తాననే పాజిటివ్ థింకింగ్ ఉండేటట్లయితే కొంత మార్పు రావడానికి అవకాశం ఉంది సార్. అయితే ఎప్పుడైతే కరెక్ట్ మీరన్న యాటిట్యూడ్ కొంతవరకు కరెక్టే. ఎందుకంటే నేను తీర్చేస్తానులే అని ఒక పెట్టుకొని దాని మీద మనస్సు ఉంచకుండా వాడు రోజు చేసుకునే వ్యవహారంలో ఆలోచించుకుంటూ చేసే పని చేయాలి. ఇప్పుడు మనకి శంఖారావంలో మాస్టర్ గారు ఇచ్చే భగవద్గీత మొత్తంలో చెప్పేంత కూడా ఇలాంటి సమస్యలకు పరిష్కారాలే. గుర్తుపెట్టుకోండి, శంఖారావం మీరు చాలామంది పేషెంట్లు కూడా సజెస్ట్ చేస్తానండి, మీకు శంఖారావం చదవండి ఈ డిసీజెస్ మళ్ళీ రావని చెప్తా. అంటే అంటే అందరికి కాదు, కొందరు రికమెండెడ్ పర్సన్స్కి మాత్రమే. ఎందుకు? వాళ్ళు యాంగ్జైటీ పడుతుంటారు. భగవద్గీతలో మొత్తం కూడా చెప్పేది దాని సొల్యూషనే ఏంటి, ఎట్లా ఉండాలి, ఎట్లా ఉంటే నీ లైఫ్ స్టైల్ బాగుంటుంది, ఎప్పుడు టెన్షన్లో లేకుండా ఉండగలుగుతావు. అప్పుడు వాళ్ళకి చదివితే సరే ఏది నిజం, ఏది అబద్ధం, ఏది మిథ్య, ఏది కొంతవరకు కరెక్ట్, దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, దేని కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు, ఏది మన నెంబడి వచ్చేది, ఏది మన నెంబడి రాదు, ఇలాంటివన్నీ కూడా ఒక ఐడియా వస్తుంది. గురు శుశ్రూషలో మనకు ఒక మంచి అదృష్టవంతులు, మనం ఒక ట్రస్ట్లో ఉన్నాం, మాస్టర్ గారి మార్గంలో ఉన్నాం కనుక ఇది మనకు చాలా ఉపయోగం. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా అదృష్టవంతులు అనుకోవాలి. లేకపోతే మనం ఇట్లా ఆలోచించే వాళ్ళం కాదు. హోమియోపతిస్ కూడా బయట ఆలోచించే విధానం వేరు, మాస్టర్ గారి మార్గంలో ఆలోచించే విధానం వేరు. దే ఆర్ రిమూవింగ్ ద మెయింటైనింగ్ కాస్ట్. అది
అందుకని అట్లా చేయడం వల్ల మాస్ గారి యొక్క సాధన మార్గం స్పిరిచువల్ హీలింగ్ అంటారు దాన్ని. మీరు కావాలంటే మాస్ గారి బుక్ చూడండి, సైన్స్ ఆఫ్ హీలింగ్ బుక్లో స్పిరిచువల్ హీలింగ్ అనే బుక్ ఉంటుంది, స్పిరిచువల్ హీలింగ్ అనే టాపిక్ ఉంటుంది. అది కూడా మీరు అడాప్ట్ చేసుకోవాలి మెయింటైన్ కాదు ఇలాంటి వాటిలో. స్ట్రెస్ ఎక్కువ వాటిలో అంతర్యామి సాధన అనే చూసుకొని దాని ప్రకారం జీవనశైలిలో మార్పు తెచ్చుకుంటుంటే అప్పుడు రోగి అలవాట్ల పరిశ్రమ అరికట్టవలసిన కారణం నేను గ్రహించి వాటిని సరి చేయాలి. వివరణం: సామాన్యముగా సారూప్యములైన మందులను వాడినప్పుడు పనిచేయకుండుట సంభావ్యత కాదు. పనిచేయని రోగుల ఎందు అంతర్గతంగా సోరా ఉన్నదని గ్రహించి సోరాను ఖండించు మందులలో సారూప్యం గలదాన్ని సాధించి వాడవలను. మొత్తం కేసు స్టడీ చేసి ఎవాల్యుయేషన్ ఆఫ్ సిమ్టమ్ తీసుకొని ఏ సిమ్టమ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఏ సిమ్టమ్స్కి ఎక్కువ మనం చూసుకొని దానితో తత్వం మారును. అంతర్గతమైన దీర్ఘవ్యాధి నివారణ గుణం అప్పుడు ఏంటి, అంతర్గతంగా దీర్ఘవ్యాధి తగ్గుతుంది. ఇది సోరా. అటుపైన ఎప్పుడే బాధ కలిగినను ఆ పరిస్థితికి సారూప్యం చెందిన ఇతర ఔషధం మందులు వాడినప్పుడల్లా తప్పక పని చేయచుండు. అప్పుడు కూడా ఆ పని చేయటం లేదనగా సోరా ఇంకనూ తగ్గుట లేదని అర్థము. ఇక్కడ మాస్ గారు ఇంకో యాంగిల్ ఇచ్చింది. అంతకుముందు వాడికి ఫ్రీక్వెంట్గా కోల్డ్ కాఫ్స్ వచ్చేవి, ఫ్రీక్వెంట్గా మనం ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ కోల్డ్ కాఫ్స్ అన్ని తగ్గిపోయినాయి, బాగానే ఉన్నాడు. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ కోల్డ్ కాఫ్స్ మళ్ళీ సివియర్గా వస్తున్నాయి, మళ్ళీ ఫీవర్స్ కూడా వస్తున్నాయి, ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి. అంటే త్వరగా తగ్గట్లేదు. అదే మనం బ్రయోనియానో రోస్టాక్స్ ఇస్తే అంతకుముందు బాగా తగ్గిపోయి అంతకుముందు సతాయించింది, కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇచ్చారు, తగ్గింది. మళ్ళీ ఇప్పుడు కూడా అంత ఈజీగా తగ్గట్లేదు. అంటే సోరా ఇంకా లోపల ఉంది అని నీకు గుర్తుంచుకోండి. మళ్ళీ ట్రీట్మెంట్ యాంటీసోరిక్గా ఇవ్వండి అది చెప్తున్నాడు ఇక్కడ. అప్పుడు కూడా పనిచేయట్లేదుగా సోరా ఇంకా తగ్గట్లేదని అర్థము. అంతేకాదు అదొకటి, ఏది యాంటీసోరిక్ ట్రీట్మెంట్ ఇవ్వండి, ఇది ఒకటి. లేదా ఇంకో కారణం ఉంది, రోగి దినచర్యంతో వృత్తి ధర్మమందునో కుటుంబాచారములందు నివారణ ప్రతిఘటింపగల తీవ్ర కారణములు ఉన్నాయి అర్థము. వాడి యొక్క లైఫ్ స్టైల్లో కానీ వృత్తులలో కానీ వాడి ప్రవృత్తులలో కానీ ఎక్కడో మార్పులు ఉన్నాయని గమనించుకోండి. త్రాగుడో వ్యభిచారము కావచ్చు, ఇవి కూడా మెయింటైనింగ్ కాజ్లే. డ్రింకింగ్ వాళ్ళకి మెయింటైనింగ్ కాజ్ తీసేయలేము, కానీ తప్పదు. ఇప్పుడు భార్య ఉంది, భర్త తాగుబోతూ, విడాకులు ఇప్పలేము. ఆమె షుగర్ తగ్గదా, ఆమె థైరాయిడ్ తగ్గదా, అట్లా కొన్ని మెయింటైనింగ్ కాజులు ఉంటాయి. త్రాగుడు వ్యభిచారం కావచ్చు, లేదా వృత్తిలో విపరీతంగా భీతి కలిగించున్నట్టు ఆర్థిక కారణంలో దుష్టుడు మరి ఒక వ్యక్తి పుట్టించున్న బాధలో ఉండవచ్చును. బాస్ ఉంటాడు, వాడు టార్చర్ పెడుతుంటాడు, అక్కడే వాడి జాబ్ ఉంది, ఏం చేయాలా? హెచ్ఎం టార్చర్ పెట్టే హెచ్ఎం. అట్లా వారి బారి నుండి రోగి తప్పుకొని ప్రశాంత పరిస్థితిని కొననిచో మందులు పనిచేయవు. అటువంటి వాడిని తీసేయకపోతే మందులు పనిచేయవు. సోరా ప్రతిదిన ఔషధాలు కూడా పనిచేయనంతగా పనిచేయవు. వ్యాధి నివారణ జరగదు. ఖచ్చితంగా యూ హ్యావ్ టు రిమూవ్ ద మెయింటైనింగ్ కాజ్. మీరు ఆ మెయింటైనింగ్ కాజ్ని తీసేయాలి. మెయింటైనింగ్ కాజ్ని తీసేయాలని పరిస్థితిలో ఉంటే నీ మనస్సుని దాని మీద లగ్నం చేయకుండా ఉండాలంటే కష్టం, కోతి మంత్రంలాగా ఉంటుంది కదా. దాన్ని ఎక్కువ ఆలోచించకండి అని చెప్తాం మామూలుగా మనం. సార్ మీ అప్పుల గురించి ఆలోచించకండి, సార్ మీ భార్య గురించి ఆలోచించకండి అంటే ఇప్పుడు ఏం చేయాలి, నేను వారి గురించి ఆలోచించవద్దు అంటే మళ్ళీ దాని గురించి ఆలోచించినట్టు. అందుకని ఇట్ ఈస్ ద నాట్ మెథడ్. ఎప్పుడు దాన్ని అవాయిడ్ చేయడం ఎప్పుడు పద్ధతి కాదు. అప్పుడు ఏం చేయాలా, నీ పని మీదే నువ్వు, నీ వర్క్ జస్ట్ డూ ఇట్ అంతే. మర్చిపోవాలనే థాట్ వద్దు, నీ పని మీదే నువ్వు లగ్నం చేయి. అప్పుడు రాను అవి మర్చిపోతాయి. ఇప్పుడు చీకటిని తీసేయాలంటే ఎంత తీసేస్తాం, తీసేనికి వస్తుంది చీకటిని. అప్పుడు చిన్న దీపాన్ని తీసుకొస్తే చీకటి అంతా వెళ్ళిపోతుంది. అట్లా ఒక పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ పర్సన్స్ దగ్గర ఉండడం, ఎవరు సజ్జన సాంగత్యంలో ఉండడం. అప్పుడు మళ్ళా ఆ సజ్జన సాంగత్యంలో ఉంటే అప్పులు పోతాయా? కానీ అప్పుడున్నా కూడా తట్టుకొని ఉండేట్టుగా చేసే సామర్థ్యాన్ని ఇస్తుంది. అప్పుడు ఏం చేయాలనో ఆ థాట్ ఇస్తుంది.
అది మనకు మాస్ గారి మార్గం ఇచ్చేది. అప్పుడు ఆ యొక్క థాట్తో ఉన్నవాడు ఇంకొంచెం మంచిగా శ్రద్ధతోన ఆ పనులు చేసుకుంటూ ఆ సమస్య నుంచి బయటపడతాడు. అట్లా ఇది మనకి ఇవాళ మోస్ట్ ఇంపార్టెంట్, చాలా మంచి టాపిక్ ఇది. ఓకే, వి విల్ గో ఫర్ ది ప్లమ్మం మెటాలికం టుడే. మనం ప్లమ్మం మెటాలికం మధ్యలో వదిలేస్తాం, లాస్ట్లో ఇంకొక పార్ట్ ఉంది, ఇవాళ కంప్లీట్ చేసుకుందాం ప్లమ్మం మెటాలికం. ఈ ఫీవర్స్ నెక్స్ట్ మళ్ళీ ప్రతి మంగళవారం కూడా ఈ కొన్ని రోజులు అట్లాగే ఫీవర్స్ తీసుకుందాం. ఫీవర్స్లో కూడా ప్రతి మంగళవారం ఏం చేసుకుందాం అంటే అడుగుతాను మా ఫ్రెండ్ కూడా, ఫీవర్ సంబంధించిన ల్యాబ్ టెస్ట్లు ఎట్లా, దాన్ని ఎట్లా చదవాలి అవి కూడా చెప్తానంటే ఆయన అడుగుతాను. అయిన తర్వాత డిఫరెంట్ సెక్టార్స్ కూడా మళ్ళీ ట్రై చేస్తున్నా, అది వాళ్ళతో కలిసిన తర్వాత మీకు చెప్తా. ఇట్లా ఫీవర్ని ఒక సమగ్రంగా చదువుకుందాం. ల్యాబ్ టెస్ట్లు, డిఫరెంట్ అప్రోచెస్, కాంప్లికేషన్స్ ఆఫ్ ఫీవర్లో ఎటువంటి కాంప్లికేషన్స్ ఉంటే ఎట్లా అలారం కావాలి, ఎటువంటివి డేంజరస్ సైన్లు, అప్పుడు వాటికి ఎట్లా గమనించాలి, ఇది కూడా మనకి మన సోదరులు ఉన్నారు కదా, అలోపతి డాక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా కూడా మనం కొన్ని చెప్పించుకుందాం. అంటే హోమియోపతి పరిచయం ఉండి, ఈ విధానం పరిచయం ఉండి అలోపతి ప్రాక్టీస్ చేస్తున్న అలోపతి డాక్టర్స్ ఉన్నారు కదా, ఫీవర్స్లో కాంప్లికేషన్స్ ఎట్లా గమనించాలి, ఎట్లా అవుట్కమ్ కావాలి కదా, ఎట్లా గమనించాలి, అది అవి కూడా మనం చెప్పుకుందాం. వీలైతే ఆయుర్వేద డాక్టర్ కూడా అడుగుతాను. సహజమైన పద్ధతులు ఏమైనా ఉన్నాయో దాన్ని కూడా మనం నేర్చుకుందాం. ఓకే, ఇది ఒక ఐడియా వచ్చింది మాస్టర్ గారి నుంచి. సో ప్రతి మంగళవారం అది కొన్ని రోజులు పెట్టుకుందాం. అది దాని తర్వాత సన్ స్ట్రోక్స్ కూడా వీలు బట్టి క్లాస్ పెట్టుకుందాం. సరే, నెక్స్ట్ విల్ గో ఫర్ ది. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. చాలా మీరు స్ట్రైవ్ అవుతున్నారు మా గురించి, మాకు మ్యాటర్ రీచ్ అవ్వాలని. మీరు ఇలాగాలగా స్ట్రైవ్ అవ్వట్లేదు, మీరు చెప్పింది కాక ఇంక ఈ వీళ్ళని వాళ్ళని కన్సల్ట్ చేసి నాట్ ఆర్డినరీ థింగ్స్ డాక్టర్ గారు. మెనీ థింగ్స్ హ్యాట్స్ ఆఫ్ డాక్టర్ గారు. మాస్టర్ గారు ఎట్లా నడిపిస్తే అట్లా ఆయన వెళ్తూ చూపిస్తే ఆ ప్రకారంగా వెళ్ళడానికి నేను ప్రయత్నిస్తాను. నమస్కారం. వాసుదేవ్ సార్. వాసుదేవ్. ప్లమ్మం మెటాలికం. ఓకే, ఒక్క నిమిషం. ప్లమ్మం మెటాలికం ఒక సమగ్రంగా తీసుకెళ్తాను. ఫస్ట్ ప్లమ్మం మెటాలికం మోస్ట్ ఇంపార్టెంట్ రెమెడీ ఇది. PB2 అంటే ఎక్కువేమి చెప్పండి. ఇప్పుడు లెడ్ అంటారు దీన్ని. హెర్రింగ్, ట్రిక్స్ గారు, నెర్రింగ్ అండ్ హార్ట్ లంబ్ వీరు మనకు ఆవిష్కరణ ఇచ్చి ఇవ్వడం జరిగింది. చిల్లీ పేషెంట్, కోల్డ్ అండ్ ఎమాసియేటెడ్, కోల్డ్నెస్ ఈవెన్ ఫ్రమ్ సైట్ ఎగ్జర్షన్, కోల్డ్నెస్ డ్యూరింగ్ స్టూల్, అంటే స్టూల్కి ఎగ్జర్షన్ చేస్తే కూడా చల్లని చెమటలు వచ్చేస్తాయి. యాక్చువల్గా నడిస్తే అరిగాలు చెమటలు వచ్చేస్తాయి, అంత ఉంటాయి. థర్స్టీ పేషెంట్, రైట్ సైడ్ యాంటీ సిబిలిటిక్ రెమెడీ, డీప్ యాక్టింగ్ రెమెడీ, స్లో పేస్. గుర్తుపెట్టుకోండి, స్లో పేస్ లేకపోతే ప్లమ్మం మెటాలిక్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎక్సెప్ట్ సమ్ acute cases, అదనమాట. స్లో డౌన్ ఇన్ పేస్, ఆల్ యాక్టివిటీస్ ఫంక్షన్స్, మజిల్స్ స్లో ఇన్ యాక్షన్, స్లగ్గిష్ యాక్షన్, ఇంట్రావర్టెడ్ నాన్ ఇంటెలిజెంట్ పర్సన్స్. కాన్స్టిట్యూషన్ ఎట్లా ఉంటారంటే ప్లమ్మం మెటాలిక్లో కాన్స్టిట్యూషన్ చాలా ముఖ్యం. ఎక్సెసివ్ ర్యాపిడ్ ఎమాసియేషన్, ఎక్స్ట్రీమ్ వీక్నెస్, ఫేస్ గ్రీజీ, షైనీ అండ్ చీక్స్ రిట్రాక్టెడ్, డ్రై బిలియస్ కాన్స్టిట్యూషన్, wrinkled skin. Okay, no fat deposition anywhere on the body. ఎక్కడ కూడా శరీరంలో మాంసం అనేది ఉండదు. ప్లమ్మం మెటాలికం. ప్లమ్మం అంటే పాత ఒక్కసారి వేచేసి తీసుకుంటాం. బోనీ స్ట్రక్చర్ ఈజ్ బ్రాడ్, మోస్ట్ ఇన్సెన్సిటివ్ రెమెడీ. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా లాస్ట్ క్లాసెస్లో. కంటెంటెడ్ వాళ్ళు ఎట్లా ఉంటారు, యాసిడ్ ఫ్లోర్లో ఎట్లా ఉంటారు, ఓపిఎం వాళ్ళు ఎట్లా ఉంటారు, మెగ్నీషియంలో కంటెంట్ ఎట్లా ఉంటారు, ఇవన్నీ కూడా లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ ఆయిలీ గ్రీజీ షైనీ ఫేస్. నాట్రమోర్లో, తూజాలో కూడా ఆయిలీ ఫేస్ ఉంటుంది. నెక్స్ట్ జైగోమాటిక్ ప్రామినెన్స్ ఉంటాయి ఇక్కడ. చీక్స్ ఆర్ కంప్రెస్డ్, ఇట్లా ఉంటారు. మ్యాండిబుల్స్ ఆర్ ప్రామినెంట్,
మనకు ఇక్కడ ఉన్న చూసావా మ్యాండిబుల్స్ ఇట్లా ఉంటారు వాళ్ళు. దే ఆర్ మెటల్స్, అంటే అచీవర్స్. గుర్తుపెట్టుకోండి, మెటల్స్ ఎప్పుడు కూడా అచీవర్స్. స్ట్రాంగ్ విల్ ఉంటుంది. మనకు చక్కని రిపీట్ తయారు చేసిన వాళ్ళు రాంబాబు సార్. నమస్కారం సార్ రాంబాబు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు చదువుకోవడానికి చక్కని పీపీటీని వాళ్ళు ఆయన మార్నింగ్ వెళ్ళి నైట్ రావాల్సి వస్తుంది. అంత జర్నీ చేసి కూడా మనకి చదువుకోవడానికి ఆయన సమయాన్ని కేటాయించి మనకి ఇచ్చినారు మాస్టర్ గారు. ఓకే, ఎయిల్మెంట్స్ కాజేషన్, ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ రిపెల్డ్ ఎరప్షన్స్ అణిచిపెట్టిన తర్వాత నెక్స్ట్ సెక్సువల్ ఎక్సెసెస్, అతి కాముకత వల్ల, ఓవర్ ఎగ్జర్షన్ ఆఫ్ ది ఎక్స్టెంట్స్ ఆర్ మజిల్స్ ఎక్కువ స్ట్రెయిన్ అయిన తర్వాత సాఫ్ట్వేర్ కంప్యూటర్స్లో కానీ వాళ్ళలో వచ్చే పెరాలసిస్, రిస్ట్ డ్రాప్స్ అవన్నీ కూడా వస్తాయి. ఇప్పుడు అల్యూమినియం పాయిజనింగ్, లెడ్ పాయిజనింగ్లో కూడా మంచి మందు. నెక్స్ట్ స్పియర్ ఆఫ్ యాక్షన్ మళ్ళీ ఇప్పుడు చదువుకుంటాం మనం. ఎక్యూట్స్లో స్పియర్ ఆఫ్ యాక్షన్స్లో ఎక్యూట్లో ఎట్లా ఉంటుంది, క్రానిక్ ఎట్లా ఉంటుంది కూడా ముఖ్యం. ఫ్లమమ్ మెటాలికంలో ఎక్యూట్లో వచ్చేవరకు ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, ఇంక్రీజ్ సెన్సిటివిటీ ఉంటుంది. అదే క్రానిక్ వచ్చేసరికి ఇండ్యూరేటివ్, అంటే గట్టిపడ్డాలు, స్ట్రక్చరల్ చేంజెస్ ఇవన్నీ కూడా ఉంటాయి. నర్వస్ సిస్టంలో ఫిట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఫిజికల్ జనరల్స్ ఒక్క నిమిషంలో చెప్పేస్తా. బాధలన్నీ స్లోగా వస్తాయి వీళ్ళకి. ఫ్లమమ్ మెటాలికంలో ఏమైనా బాధలు చాలా స్లోగా వస్తాయి. మజిల్స్ కూడా స్లోగా అయిపోతాయి. స్కిన్ కూడా ఇట్లా ముట్టుకుంటే వారికి ఒక 2 నిమిషాల తర్వాత అర్థమవుతుంది, అయ్యో గిచ్చావా అని నొప్పి ఎప్పుడా అబ్బా అంటారు అనమాట వాళ్ళు. నెక్స్ట్ ఇంకో విచిత్రమైన పాయింట్ ఏంటి అంటే ఎక్సెసివ్ హైపరెస్థీషియా కుడ్ నాట్ బియర్ టు బి టచ్ ఎనీవేర్. కొంచెం ముట్టుకుంటే కూడా బాగా ఎక్కువైతే, బట్ రిలీవ్డ్ బై హార్డ్ ప్రెషర్ అండ్ రబ్బింగ్, ఇట్లా గట్టిగా ఒత్తి పట్టుకుంటుంటే వాడికి హాయిగా ఉంటుంది. నెక్స్ట్ హైపరెస్థీషియా ఇన్ ఎక్యూట్ ఎఫెక్షన్స్నేమో ఇంక్రీజ్ సెన్సిటివిటీ ఉంటుంది. క్రానిక్ కేసెస్కి వచ్చేసరికి లాస్ ఆఫ్ సెన్సేషన్, అంటే అక్కడ సెన్సేషన్ లేకపోవడం ఉంటుంది, ఆ ప్రాంతాలకి సెన్సేషన్ ఉండదు. ఇది క్రానిక్ కేసెస్లో అనమాట. ఇవి కూడా అంటే ప్లమమ్ మెటాలికమ్ ఈజ్ మచ్ మోర్ రెమెడీ ఆఫ్ ది కాంట్రడిక్షన్స్ ఎక్కువ ఉంటాయి ఇందులో. హైపరెస్థీషియా ఉంటుంది, అనస్థీషియా ఉంటుంది. అంటే స్పర్శ లేకుండా ఉంటుంది, స్పర్శ లేకపోవడం, ఎక్కువ స్పర్శ ఉండడం ఉంటుంది. అందుకని జాగ్రత్తగా గమనించుకొని, అంటే చాలా సివిలిటీ రెమెడీ, మోస్ట్ ఇంపార్టెంట్ రెమెడీ ప్లమ్ మెటాలికమ్. ఎమాస్టేషన్, చిక్కిపోవడం, ఒక స్కెల్టన్ లాగా చిక్కిపోయి ఉంటారు. ఎఫెక్టెడ్ పార్ట్స్ ఆర్ ఎమాసియేటెడ్. గుర్తుపెట్టుకుని ప్లమ్ మెడికల్ ఇప్పుడు పారాలసిస్ వచ్చింది అనుకో, యాక్చువల్గా కొన్ని లాంగ్ స్టాండింగ్లో చిక్కిపోవడం వేరు, కానీ వీళ్ళకి పారాలసిస్ రాగానే చిక్కిపోవడం వస్తుంది. ప్లమ్ మెటాలికమ్ ఇంపార్టెంట్ రెమెడీ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పెయిన్ఫుల్ పార్ట్స్ విత్ థర్డ్, ఏవైతే పెయిన్ ఉన్నాయో ఇప్పుడు సైడ్గా వచ్చింది అనుకో కాలు చిక్కిపోతూ ఉంటుంది. ఎంట్రీ పాయింట్ ప్లమ్ మెటాలికమ్ యొక్క ఫిజికల్ ఎంట్రీ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎక్సెసివ్ అండ్ ర్యాపిడ్ ఎమాసేషన్ ఆఫ్ ది బాడీ అండ్ పార్ట్స్, చిక్కిపోతూ ఉంటాయి అవయవాలని కూడా, ఏవైతే ఎఫెక్ట్ ఉన్నాయో అవయవాలు చిక్కిపోతూ ఉంటాయి, అది ఇంపార్టెంట్. మళ్ళీ ఫెర్రమెట్లో అందులో ఉండే ఎమాసేషన్ వేరు. ప్లమమెట్ పేషెంట్ ఈజ్ కోల్డ్ అండ్ ఎమాసియేటెడ్, ఎక్స్ట్రీమ్ బ్లూ అండ్ కోల్డ్, నంబ్. నెక్స్ట్ స్పాజమ్స్, పట్టేసుకుంటాయి, కండరాలన్నీ పట్టేస్తుంటాయి. నెక్స్ట్ రిట్రాక్టెడ్ అబ్డమిన్, ఇది కూడా అన్ని చెప్పుకున్నాం, ఒక్కసారి మీకు చూపిస్తున్నాను. రిట్రాక్టెడ్ అబ్డమిన్ అంటే అబ్డమిన్ ఎక్కిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఒక్క నిమిషం. సార్ అన్ని పాయింట్స్ ఉన్నాయి. ఒక నిమిషం. కరెక్షన్స్ తీసారంటే వేరే టైం అనమాట.
సరే, రిట్రాక్షన్ ఆఫ్ అబ్డోమెన్ ఉంటుంది. నెక్స్ట్ ఫుల్ ఆఫ్ కాంట్రరీ, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, పొట్ట లోపలికి పోయినట్టు ఉంటుంది, డిస్టెండెడ్ అబ్డోమెన్ ఉంటుంది. రిటెన్షన్ ఆఫ్ యూరిన్ ఉంటుంది, డిస్టెన్షన్ ఆఫ్ యూరిన్ ఉంటుంది. యూరిన్ మూత్ర బంధనం ఉంటుంది, మూత్రం ఎక్కువసార్లు రావడం ఉంటుంది. మూత్రాశయం, రిటెన్షన్, అట్లా అన్ని రకాలుగా కాంట్రాక్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ స్మాల్ అన్యూరిజమ్స్, అంటే రక్తనాళాలు చిట్లిపోతుంటాయి, అటువంటి వాటిలో కూడా ఇది మంచి రెమెడీ. బ్లడ్ వెసల్స్లో ఒక్క నిమిషం చెప్పండి. ఓకే, క్లియర్ వచ్చింది. ఎయిట్ చేసిన ఓకే, క్లియర్. నెక్స్ట్ ఎగ్జాగరేషన్ ఆఫ్ హర్ కండిషన్, అది కూడా చాలా ఇంపార్టెంట్. ప్లమ్ మెటల్ వాడికి ఉండేదానికన్నా ఎక్కువ ఊహించి మాట్లాడుతూ ఉంటాడు. నెక్స్ట్ లెడ్ పాయిజనింగ్, పిల్లల్లో మలబద్ధగా ఉండి పొట్ట పెద్దగా ఉండి చిక్కిపోతా ఉన్నారు. దాంతోపాటు ఏమన్నా ఇది ఎక్స్ట్రీమ్ కాన్స్టిపేషన్, లార్జ్ హెడ్, లార్జ్ హార్డ్ స్టూల్స్ ఉన్నాయి, అటువంటి వాళ్ళు వచ్చే వాళ్ళు చాలా మంచి మంది ప్లమ్ మెటాలికం గుర్తుపెట్టుకోండి. ఇంపల్స్ టు స్ట్రెచ్ అండ్ అబ్డమినల్ డిస్ట్రెస్, సప్రెషన్ ఆఫ్ యూరిన్ విత్ అన్కాన్షియస్ క్యూర్డ్ బై ప్లమ్ మెటాలికం. యూరిన్ బంధించిన తర్వాత వచ్చే అన్కాన్షియస్లో ప్లమం ఇది తగ్గించిందండి, కెంట్ గారు చెప్పిన పాయింట్ ఇది. నెక్స్ట్ ఎక్కువ డ్రైడ్ ఫుడ్స్ ఎక్కువ ఇష్టపడతారు వీళ్ళు, బిస్కెట్ అటువంటివి ఎక్కువ ఇష్టపడతారు. అమ్యులేషన్ బై రబ్బింగ్, ఓవర్ పవరింగ్ ఇన్ స్లీప్, ఇవన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇగో ప్యారలైస్ ఆఫ్ ది ఎక్స్టెన్సార్స్, రిస్ట్ డ్రాప్స్ ఇవన్నీ వచ్చినాయి, ఇవన్నీ మీకు చెప్పినాను. ఓకే, మెంటల్ సిమ్టమ్స్, ఇది కూడా మెంటల్ సిమ్టమ్స్ కూడా అయిపోయింది, కానీ ఒక్క నిమిషం మీకు రివైజ్ చేస్తా అంతే షార్ట్గా, ఆల్రెడీ అయిపోయింది. ఇండస్ట్రియస్, చాలా ఇండస్ట్రియస్ పర్సన్, అంటే ఈ పని చేస్తుండడానికి చాలా ఇష్టపడతారు. చాలా క్వైట్ పర్సన్, అంటే ఆవేశపరుడు కాదు అట్లా అంతా. నెక్స్ట్ చిన్నవాడికి కూడా ఎక్కువ తప్పులు పడతారు, సెన్సోయిస్ క్రిటికల్గా ఉంటుంది. ఇంజస్టిస్ కెనాట్ సపోర్ట్, నన్ను అంటే మాత్రం తప్పు లేకుండా ఉంటే మాత్రం నేను ఊకోలేనండి అంటారు వీళ్ళు. నెక్స్ట్ వాడి పని వాడు చేసుకుని కూర్చుంటాడు ప్లమ్ మెటాలికం వాడు. రిజర్వ్ పర్సన్, వీడు రివెంజ్ తీసుకున్నట్టు కూడా ఎవరు తెలియదు, అట్లా ఉంటారు వీళ్ళు. ఓకే, నెక్స్ట్ we'll go for the new slide. కాంప్రిహెన్షన్ డిఫికల్ట్, ఇంతకుముందు చెప్పుకున్నా రాను క్రమక్రమంగా లాస్ ఆఫ్ మెమరీ వస్తుంది, ఏది రికలెక్ట్ చేసుకోలేడు, అటువంటి పెరాలిటిక్ కండిషన్ వస్తుంది. పర్సెప్షన్ ఆల్సో స్లో, ఏరా ఏం చెప్పావు అంటే
ఇంతకుముందు 3 సార్లు చెప్పారా ఇంకోసారి అంటాడు, ఏదో నాకు అర్థం కావట్లేదు అంటాడు. అట్లా అట్లా క్రమంగా హెజోఫ్రేనియా అంటారు దాన్ని. అలాంటి కండిషన్స్లోకి వెళ్తుంటారు ప్లూమోమెటాలికం వాళ్ళు. మనకు జింకా మెట్టి ఇలాంటి వాళ్ళు కూడా అలాంటివి వస్తాయి అన్నమాట. దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు, అపతి. మైల్డ్, పేషెంట్, సెంటిమెంటల్, సెన్సిటివ్ టు మోరల్ ఇంప్రెషన్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. మోస్ట్ వీపింగ్ రెమెడీస్ ఆఫ్ మెట్రిమెటికల్ కూడా ఇది కూడా ప్లూమోమెటాలికం. ఇది బెగ్గింగ్ అండ్ ట్రీటింగ్ రిలీఫ్, నాకు రిలీఫ్ ఎట్లా ఇవ్వండి అని అడుగుతూ ఉంటాడు, వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. టిమిడ్, చాలా టిమిడ్ పర్సన్, వీరికి కాన్ఫిడెంట్ కూడా తక్కువ ఉంటుంది. డెల్యూజన్స్, నా గురించి కుట్రలు చేస్తున్నారు, నన్ను చంపడానికి చేస్తున్నారు, నేను పెద్ద కింగ్ని, ప్లాటినా లాగా ఉండరు వీళ్ళు. కాకపోతే వీడి డెల్యూజన్ అట్లా ఉంటుంది, అంటే వీరి భ్రమ అట్లా ఉంటారు. నా చుట్టుపక్కల వాళ్ళని నా మీద కుట్రలు చేసి చంపడానికి చేస్తున్నారు. దే నీడ్ సపోర్ట్. యాక్చువల్గా దే ఆర్ డిపెండెంట్, దే ఆర్ నాట్ ఇండిపెండెంట్. నెక్స్ట్ యాంగ్జైటీ, చాలా యాంగ్జైటీ ఉంటుంది. అర్జెంటేటికం వల్ల ఎంత యాంగ్జైటీ ఉంటుందో ప్లూమేట్లో కూడా అంత యాంగ్జైటీ ఉంటుంది. కారణం లేని యాంగ్జైటీ ఉంటుంది. యాంటిసిపేషన్, హైలీ సెక్సువల్ అండ్ షేమ్లెస్ లైక్ హయోశామస్ లాగా ఉంటారు వీళ్ళు కూడా. అంతా సెక్సువల్ థాట్స్ ఎక్కువ ఉంటాయి. సస్పీషియస్, అనుమానం, షేమ్లెస్, ఇవన్నీ రూబ్రిక్స్ అనమాట. సస్పీషియస్, డౌట్ దట్ హస్బెండ్ హ్యాస్ రిలేషన్ విత్ అనదర్ లేడీ బికాస్ హీఈస్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ది హస్బెండ్స్ పర్ఫార్మెన్స్. ఎక్కడనో తిరుగుతున్నాడు కనుక ఇంట్లో సరిగా ఉండట్లేదని ఆలోచిస్తూ ఉంటుంది ఆమె. అట్లా ఉంటుంది ఆమె అనుమానం. టైం పాసెస్ టూ స్లోలీ. వీళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటే వీళ్ళు సివిలిక్ పర్సన్స్, వీళ్ళ థాట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. డిసైట్ఫుల్, మోసకారి. కొన్ని ప్లూమోమెటాలికం ఎట్లా ఉంటారు, వాడికి అప్పుడు అమ్మ 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 అని పండి పోర్లుడుతుంటాడు. వాడికి మందేసి సరే కొంచెం పక్కకి వెళ్ళేద్దామని పక్కకి వెళ్ళే లోపల వాడి అందరు ఎవరు లేరని ఒకసారి అనుకున్న తర్వాత లేచి మంచిగా మేకప్ చేసుకొని మంచిగా హాయ్ కంఫర్ట్గా ఉండి, లేకపోతే సెల్ ఫోన్ టీవీ చూసుకుంటూ అట్లా ఉంటాడు. మళ్ళీ ఎవరైనా వస్తున్నారని శబ్దం వినిపించగానే మళ్ళీ అబ్బో అమ్మో వాడు నొప్పి అంటా ఉంటాడు. అట్లా మ్యాలింగరింగ్ అంటారు దాన్ని. అంటే ఫేయింగ్ సిక్నెస్, అంటే వాడికి సిక్నెస్ని వాడు ఫీల్ అవుతుంటాడు. అట్లా కెన్గా క్లియర్గా ఇచ్చిన ఇలాంటి పాయింట్స్ని కూడా ఇందులో. ఈవెన్ ముఖం కూడా రక్తం చాలా అసలు పాలిపోయినట్టుంటుంది, రక్తం కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇవి మనకు పోయినసారి చెప్పుకున్నాం, ఇక్కడ నుంచి మనం చెప్పుకోవాలన్నమాట ఇవాళ. ఓకే సరే, చాలా లేదు కనుక గ్యాప్ మనం కొంచెం టైం ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది. సరే, ఎంట్రీ పాయింట్స్. ప్లూమోమెటాలికం అంటే ఎంట్రీ పాయింట్స్ అంటే చైల్డ్ ఎమాసియేటెడ్ అండ్ కాన్స్టిపేషన్, లార్డ్ అబ్డమెన్. ఇవి మంచి ఎంట్రీ పాయింట్స్. ఇవి ఉన్నాయనుకో ప్లూమోమెటిక్స్ మంచిగా ఆలోచించవచ్చు. ఏవి, పిల్లలు ఏమో చిక్కిపోతూ ఉంటారు, పొట్ట లావు ఉంటుంది, మలబద్ధకం ఉంటుంది. ఇవి అనగానే మనకి ఏ రెమెడీస్ గుర్తొస్తాయి చెప్పండి? అయ్యడం. ఇంకా పొట్ట లావుగా ఉంటుంది, కాలు చేతులు చిక్కిపోయి ఉంటాయి, మలబద్ధకం, విపరీతం మలబద్ధకం. అబ్రోటానం, లైకోపోడియం. ఇంకా అబ్రోటానం కరెక్టే. బెరెటాస్ అండ్ కాల్కేరియాస్, అవి కూడా అట్లాగే ఉంటాయి. ఓకే సరే, నెక్స్ట్ యాంటిసిపేటరీ యాంగ్జైటీ. ఏమవుతుందో అని ఒక టెన్షన్ ఎక్కువ ఉంటుంది. అది కూడా ప్లూమోమెటాలికం కనుక ఎంట్రీ పాయింటే. కాకపోతే ఇది సోరిక్లోనే ఉంటుంది. సివిలిక్ స్టేజ్ అంటే చాలా ఇది డిస్ట్రక్టివ్ ఫేజ్కి వచ్చినప్పుడు మాత్రం యాంటిసిపేటరీ యాంగ్జైటీ ఉండదు. అది మనం గమనించుకోవాలి. అయ్యో సార్ ఉండే యాంటిసిపేటరీ యాంగ్జైటీ అంటే ఏమవుతుంది టెన్షన్ ఎప్పుడు ఉంటుందంటే, ఒక సివిలిక్ స్టేజ్ అంటే బాగా అడ్వాన్స్ వచ్చిన తర్వాత వాడికి దేని మీద ఆసక్తి ఉండదు, అంత షేమ్లెస్నెస్ ఉంటుంది. అవన్నీ ఆ సెట్ ఆఫ్ సిమ్టమ్స్ సివిలిక్ మ్యాజంలో సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. అందుకని మనం కన్ఫ్యూజ్ కావద్దు ఒక డ్రగ్ చదువుకుంటున్నప్పుడు, ఎందుకంటే ఏ ఫేజ్ని బట్టి ఆ సిమ్టమ్స్ ఉంటాయి. మెంటలీ స్లో బట్ ఫిజికల్ డిజనరేషన్ ఈజ్ ఫాస్ట్. దీనిలో మెంటల్గా చాలా స్లోగా ఉంటారు, ఏది వచ్చినా కొంచెం స్లోగా వస్తుంది. కానీ వీటి ప్యాథాలజీ మాత్రం చాలా ర్యాపిడ్గా ఉంటుంది. అంటే మరీ ఎక్కువ బెల్డోన్లా అంత ర్యాపిడ్, కానీ మెంటల్ స్లోనెస్తో కంపేర్ చేస్తే వీళ్ళ ప్యాథాలజీ కూడా కొంచెం
అంత స్లో ఉండదు, కొంచెం ఫాస్టే ఉంటుంది. టెండెన్సీ టు అబార్షన్స్ ఫ్రమ్ 5th to 7th month. ఎందుకు? వీళ్ళకి గర్భసంచి చిన్నగా ఉంటుంది అనమాట, పిండం పెరగనీయదు. అందుకని 5th month 6th month వచ్చేవారికి పిండం పెరగాలి కదా, ఆ గర్భం చిన్నగా ఉండడం వల్ల అబార్షన్స్ అవుతూ ఉంటాయి. అది కూడా ప్లమ్మేట్లో చాలా ముఖ్యమైన పాయింట్. అందుకని అలాంటి వాళ్ళకి ప్లమ్మేట్ కూడా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్, రూల్ అవుట్ నార్మల్ ఎగ్జాగరేటర్ రిఫ్లెక్సెస్ ఇఫ్ డిసీజ్ స్ప్రెడ్స్ ర్యాపిడ్లీ. చాలా ఫాస్ట్గా వచ్చింది అనుకో, ప్లమ్మేట్ కాదు. అదే స్టాపులు ఆగుకుంటూ మళ్ళీ ఆగుకుంటూ వచ్చింది అనుకో, అప్పుడు ప్లమ్మేట్ ఆల్కమ్. ఇఫ్ నాట్ కాన్స్టిపేషన్, మలబద్ధకం లేదు అంటే కూడా ప్లమ్మేట్ కాదా లేదా చూసుకోండి ఒకసారి అని చెప్తున్నాడు. ఇది ప్లమ్మేట్గా ఎంట్రీ పాయింట్స్ అండ్ రూలింగ్ అవుట్స్, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, హెడేక్స్ ఎట్లా ఉంటాయి? యాజ్ ఇఫ్ బాల్ వాజ్ రైజింగ్ ఫ్రమ్ థ్రోట్ ఇన్ టు ది హెడ్. గొంతులోంచి ఇట్లా తలనొప్పి ఎప్పుడు వచ్చినా గొంతులోంచి ఒక బాల్ పైకి తంతున్నట్టు ఉంటుంది. హెయిర్ డ్రై ఫాల్స్ ఫ్రమ్ బెడ్. ఎంత ఎంట్రుకలన్నీ రాలిపోతుంటాయి, ఈవెన్ గడ్డ నుంచి కూడా ఎంట్రుకలు రాలిపోతుంటాయి. డెలీరియం ఆల్టరేట్ విత్ కాలిక్. అప్పుడే పలవరింతలు ఉంటాయి, అప్పుడే మళ్ళీ కడుపు నొప్పి ఉంటుంది, మళ్ళీ కడుపు నొప్పి పలవరింతలు, ఇట్లా ఆల్టరేట్ అవుతూ ఉంటాయి. పెయింటింగ్ ఇన్ రూమ్ ఫుల్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆన్ గోయింగ్ ఫ్రమ్ వన్ రూమ్ టు అనదర్. ఇది కూడా ఇంపార్టెంట్ ప్లమోమెటాలికంలో. ఏది? చాలా మంది క్రౌడెడ్గా ఉంటే వాడికి పెయింటింగ్ వచ్చేస్తుంది, అంటే మూర్చిల్లిపోతారంట. అది ఎందుకు చెప్పండి, ఎవరైనా చెప్తారా? క్రౌడ్ ఉంటే పడదు ఒకటి, వాడికి ఎక్కువ క్రౌడ్ ఉంటే కూడా, ఎక్కువ జనాలు అనుకో పడదు ఒకటి. ఇంకోటి డిసీట్ఫుల్ ప్లమం వాడు. అందరు ఉన్నప్పుడు పడిపోయారు అనుకో, అయ్యో ఏమైంది అనుకుంటారు కదా, మళ్ళీ అందరు లేనప్పుడు బాగానే ఉంటాడు. అట్లా అనమాట. పెయింటింగ్ ఇన్ రూమ్ ఫుల్ ఆఫ్ పీపుల్, అదనమాట. ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్, ఐస్ పీపుల్ కాంట్రాక్టెడ్. ఇది కూడా ఎంట్రీ పాయింట్. ఏమంటారంటే ఇంగ్లీష్ లో ఏమంటారు సార్ దాన్ని? ఫెయింగ్ సిక్నెస్. పెయిన్ సిక్నెస్ సిండ్రోమా? సిండ్రోమ్ ఏం కాదు, ఫెయింగ్ సిక్నెస్ అంటే మిథ్యా వ్యాధి అని. అది సరే సార్. అంటే ప్లమోమెటాలికంలో మళ్ళీ దానికి కరెక్ట్గా పెథలాజికల్గా వాడు కరెక్ట్ పర్సన్ అయితే మళ్ళీ అది వేరే ఉంటుంది అట్లా. నెక్స్ట్, ఐస్ ఎట్లా ఉంటాయి? ప్యూపిల్స్ కాంట్రాక్టెడ్. ఇది ప్లమంలో ఎంట్రీ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, యూరిన్ బంధించబడి ఫిట్స్ అది అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయి హాస్పిటల్ అడ్మిట్ అయ్యానుకో, వీళ్ళు కన్ను పాప చూసారనుకో, కన్ను పాప మొత్తం దగ్గరకు ముడుచుకొని ఉంటుంది, మీకు ఏ పాయింట్ దొరకలేదు, ఒక్క పాయింట్ ఉంటే ప్లమోమెట్ ఇచ్చేయచ్చు. ఎప్పుడు? హిస్టరీ ఆఫ్ సప్రెస్డ్ ఎరప్షన్స్ ఉండి, లేదా హిస్టరీ ఆఫ్ సప్రెస్డ్ యూరిన్ నుండి, యూరిన్ సప్రెషన్ చేసిన తర్వాత అన్కాన్షియస్గా వెళ్ళిపోతాడు. అప్పుడు ప్లమోమెటాలికం ఇస్తే వాడికి మళ్ళీ యూరిన్ వచ్చేసి మళ్ళీ కాన్షియస్కి వచ్చేస్తాడు. అట్లా అనమాట, అంత ఇంపార్టెంట్ రెమెడీ ప్లమోమెటాలికం. ఎల్లో ఆర్ డీప్ బ్లూయిష్ రెడ్ స్క్లీరోటిక్. ఎల్లో ఆర్ రెడ్ బ్లూయిష్ స్క్లీరా అంటే ఎర్రగా ఉంటుంది కన్ను అంతా కూడా. సినాబారిస్లో ఉన్నంత ఎర్రగా ఉంటుంది. మళ్ళీ సినాబారిస్ గుర్తుంది కదా డ్రగ్ మీకు, అది మెర్క్సల్ఫ్ కాంబినేషన్లో ఉంటుంది. అందులో చాలా బ్లడ్ రెడ్ ఐస్ ఎర్రగా ఉంటుంది. వాళ్ళ అంటే క్రానిక్ వాళ్ళ ఉండడమే అయ్యి అట్లా ఉంటుంది వాళ్ళకి. ఆప్టిక్ న్యూరైటిస్. ఆప్టిక్ న్యూరైటిస్ అంటే కన్ను యొక్క నరం వాచి ఉంటుంది. డౌట్ ఉన్నాయేమో ఏమన్నా ఇప్పుడు చెప్పిన దానిలో? ఝాన్సీ గారు ఓకే సరే. గ్లాకోమా లాస్ట్ అడుగుతాలేండి. గ్లాకోమా ఫ్రమ్ స్పైనల్ డిసార్డర్స్. స్పైనల్ వెన్నెముక సంబంధించిన బాధలు వచ్చినప్పుడు గ్లాకోమా అంటే కళ్ళు ఇట్లా ఉబ్బెత్తుగా అనిపిస్తాయి, ఇట్లా పొడుచుకున్నట్టు కనిపిస్తాయి, లెక్సిస్లో ఎట్లా ఉంటారో అట్లా అనిపిస్తాయి అనమాట. సడన్ లాస్ ఆఫ్ సైట్ ఆఫ్టర్ ఫెయింటింగ్. ఇట్లా ఎంబడి ఇట్లా కళ్ళు తిరిగినట్టు అనిపించి కళ్ళు బయర్ అమ్మేసి కింద పడిపోతారు. పారాలిసిస్ ఆఫ్ ది అప్పర్ ఐలిడ్ విత్ ఫోటోఫోబియా, కంజెషన్ ఆఫ్ ఐస్, కాంట్రాక్టెడ్ పీపుల్ క్యూర్డ్ ఇట్. ఏమైంది? పారాలిసిస్ వచ్చింది, అప్పర్ ఐలిడ్ వచ్చి వెళ్తురు అస్సలు చూడలేకపోతున్నాడు.
చూడలేకపోతూ కాంట్రాక్టెడ్ పీపుల్, ఆ కన్ను పాప అయితే సన్నగా అయిపోయింది అనమాట. అటువంటి న్యూరలాజికల్ డిసీజెస్లో ఇది రామబాణం, ప్లమ్ మెటాలికం. ఈ లక్షణాలు ఉండాలా. ఇది వెలుతురు చూడలేకపోవడం, కాంట్రాక్టెడ్ పీపుల్, కన్ను పాప ముడుచుకొని ఉండాలి. నెక్స్ట్ ఇయర్స్, టినిటస్ శబ్దం, ఇయర్స్లో శబ్దం. ఈ టినిటస్లో అలోపతిలో మందే ఉండదు, హోమియోపతిలోనే మంచి మంది ఉంటుంది. కాకపోతే కాన్స్టిట్యూషన్లో జాగ్రత్తగా గమనించాలి. హియర్స్ మ్యూజిక్ విత్ ఫ్రైట్ఫుల్ డెలీరియం, భయంకరమైన పలవరింతలు ఉంటాయి ఇది మ్యూజిక్ వింటున్నప్పుడు. నెక్స్ట్ టినిటస్ ఎట్లా టినిటస్ని గమనించాలంటే వాళ్ళు ఏం సింటమ్ చెప్పారు, ఎట్లా మరి అడగాలి. నీ చుట్టుపక్కల నీకు ఇష్టం లేని ప్రదేశాల్లో ఎక్కడ ఉన్నావు, నీకు ఇష్టం లేని అంటే అబ్బా కొందరు ఉన్నారు అనుకో, సపోజ్ కొన్ని రోజులకి వీళ్ళ బాధ నేను వెళ్ళలేకపోతున్నాను అనిపించింది అనుకో, అటువంటి సిచ్యువేషన్లో వాళ్ళ మీద కోపం వచ్చి అప్పుడు టినిటస్ వస్తుంది, అట్లా కూడా వస్తుంది. ఇష్టం లేని ప్రదేశాలు. నెక్స్ట్ మాది మళ్ళీ ఎలాబరేట్ చేస్తా ఎప్పుడన్నా. ఫేస్ ఇంతకుముందు చెప్పుకున్నాం, ప్లమ్ మెటాలికం ఫేస్ ఎట్లా ఉంటుంది అంటే స్కిన్ గ్రీజీ షైనీ ఫేస్, న్యూరాలజీ ఆఫ్ ది వన్ సైడ్ ఆఫ్ ఫేస్, అనదర్ సైడ్ విత్ థర్డ్, అంటే చిక్కిపోవడం ఉంటుంది ఫేస్. స్వెల్లింగ్ ఆఫ్ ది అనదర్ సైడ్, ఒక సైడ్ ఏమో చిక్కిపోతుంటుంది, ఇంకో సైడ్ ఏమో ఎక్కువ వాపు ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్ రెమెడీ ఆఫ్ కాంట్రాడిక్టరీ అన్నాం కదా. అందుకని ఒక సైడ్ ఏమో చిక్కిపోతూ ఉంటుంది ముఖం, ఇంకో సైడ్ ఏమో ఉబ్బిపోతూ ఉంటుంది. నెక్స్ట్ జిఐటికి సంబంధించినవి, మూతులో డిస్టింక్ట్ బ్లూ లైన్ అలాంగ్ ది మార్జిన్స్ ఆఫ్ గమ్స్. ఈ వీళ్ళ చిగుర్లు, ప్లమ్ మెటాలికం చిగుర్లు చూస్తే ఒక బ్లూ లైన్ ఉంటుంది. ఇట్ ఇండికేట్స్ లెడ్ పాయిజన్. లెడ్ పాయిజన్లో ఆ లిమిటం కనిపిస్తుంది మీకు. ఓకే, అర్థమైందా? అందుకని చూసుకొని దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ప్లమ్ మెటాలికం తీసేయగలుగుతుంది. నెక్స్ట్ గమ్స్ పేల్ స్వాలన్ హార్డ్ ట్యూబర్కిల్స్ ఆన్ గమ్స్. గమ్స్ కూడా చిగుర్లు వాచి గట్టిగా అయిపోయి ఉంటాయి. స్వీట్ టేస్ట్, స్టిక్కీ సలైవా, ఇలా టేస్ట్ కూడా స్వీట్గా ఉంటుంది. స్ఫుటం టేస్ట్, స్వీటిష్ కలర్, స్వీటిష్ టేస్టీ. ఏ రెమెడీ? స్ట్రామోనియం, స్టానం మెటండియం, స్టాండర్డ్ మెటాలికం, కరెక్ట్, స్టాండర్డ్ మెటాలికం. నెక్స్ట్ ఎల్లో ఇన్సైడ్ ది మౌత్, ఎల్లో ఇన్సైడ్ ది మౌత్, నోటు మొత్తం కూడా పసుపచ్చని హ్యూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ యాప్తే ఫేటీ అల్సర్స్, నోటు అంతా పొక్కిపోయినట్టుండి చిన్న చిన్న అల్సర్స్ వస్తాయి మౌత్లో. సిబిలిటీకి రెమెడీ గుర్తుపెట్టుకోండి. నోట్లో అల్సర్స్ రాగానే మెరక్సాలా అని అట్లా ఆలోచించకండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ప్యాథాలజీ ప్రకారం ఇవ్వకండి. నోట్లో అల్సర్స్ వస్తే మెరక్సాలు, కాలిబైకు, యాసిడిటికం అట్లా ఎప్పుడు ఎంటర్ కావచ్చు. ఓకే, నెక్స్ట్ అప్పుడు ఏమవుతుంది, సప్రెషన్ అయిపోద్ది. అందుకని బీ కేర్ అబౌట్ స్పెసిఫిక్స్. టంగ్ ట్రెంబ్లింగ్, రెడ్ మార్జిన్స్, కెనాట్ పుట్ ఇట్ అవుట్, సీమ్స్ ప్యారలైజ్డ్. నాలుగు ఇట్లా బయటికి పెట్టే కొద్దీ నాలుగు కుంకలు పోతూ ఉంటుంది. లౌడ్ మోషన్ ఆఫ్ లోవర్ జా, ఇట్లా అట్లా అయిపోయి ఉంటుంది లోవర్ జా. అండ్ ఫ్రైట్ఫుల్ గ్రైండింగ్ టీత్, ఫ్రైట్ఫుల్ గ్రైండింగ్ ఆఫ్ టీత్స్, పండ్లు కొరుకుతుంటాడు భయంతో. వైలెంట్ థర్స్ట్, విపరీతమైన దాహం ఉంటుంది. టంగ్ డ్రై, బ్రౌన్, క్రాక్డ్, కోటెడ్ yellowish green, but in chronic gastritis tongue red and dry glazed. Acutes లోనేమో క్రాక్డ్గా ఉండి బ్రౌన్ ఉండి కోటెడ్ ఎల్లో ఉంటుంది. అదే క్రానిక్ గ్యాస్ట్రైటిస్లోనేమో రెడ్ డ్రై గ్లేజ్డ్ ఉంటుంది, గ్లేజీ ఉంటుంది. Throat dyspepsia, fluids can be swallowed, solids can back into mouth. గొంతు మింగుతుంటే నొప్పి ఉంటుంది. లిక్విడ్స్ ఏమో మింగలుగుతాడు కానీ గట్టి పదార్థాలు మింగలేడు. ఇది కామన్ సిమ్టమ్, గుర్తుపెట్టుకోండి, ఇది కామన్ సిమ్టమ్. మనము కేసీఆర్ రాసేటప్పుడు కూడా ఏది కామన్ సిమ్టమ్, ఏది అన్కామన్ సిమ్టమ్, ఏది న్యాచురల్, ఏది అన్యాచురల్ చూసుకొని అన్యాచురల్ వాటికి, అన్కామన్ వాటికి, టిపికల్గా ఉండే వాటికి ఎక్కువ వాల్యూ ఇస్తే దెన్ యువర్ రెమెడీ విల్ బి 100% రైట్. లేకపోతే పార్షియల్గా తగ్గి మళ్ళీ వస్తూ ఉంటుంది, మనం కరెక్ట్ అనుకుంటాం, మనం లంపడంలో పడతాం. ఎప్పుడు సెలక్షన్ ఆఫ్ రెమెడీ షుడ్ బి
అన్కామన్ సిమ్టమ్స్. ఇప్పుడు అదే తినడానికి పోతే ఈజీగా తినగలుగుతున్నాడు, కానీ లిక్విడ్స్ మింగడానికి ఇబ్బంది ఉందనుకో, దెన్ ఇట్ ఈస్ ఏ టిపికల్ సిమ్టమ్. అప్పుడు దానికి ఎక్కువ వాల్యూ ఉంటుంది. అట్లా అనమాట. మనం రెమెడీ సెలక్షన్స్కి సిమ్టమ్స్కి ఎక్కువ దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే పాయింట్ కూడా చూసుకోవాలి. నెక్స్ట్, స్ట్రిక్చర్ ఆఫ్ ఈసోఫేగస్ ఫ్రమ్ స్పాజమ్స్. గొంతు మొత్తం పట్టేసినట్టుంటుంది, గ్లోబస్ హిస్టీరికస్. టాన్సిలైటిస్ విత్ స్వెల్లింగ్ ఆఫ్ సలైవరీ గ్లాండ్ విత్ డిఫికల్ట్ స్వాలోయింగ్. టాన్సిల్స్ కూడా బాగా వాచి ఉండి పెద్దగా ఉంటాయి మెటాలికంలో. స్టమక్లో, acute low, we have the fever, colic, sudden constipation, tearing pains in the intestines, indigestion with vomiting, everything eaten turns sour. అంటే ఏ తిన్నా కూడా అది పుల్లగా పులిసిపోయి వామిటింగ్ అయిపోతూ ఉంటుంది. వాడికి ఇండైజెషన్ వచ్చిందని వామిటింగ్ అయిపోతూ ఉంటుంది. వామిటింగ్ అయిపోయి విపరీతమైన మలబద్ధకం ఉంటుంది. అయిన తర్వాత ఒక్కొక్కసారి ఇంటర్సెప్షన్స్ అంటే ఇంటెస్టైనల్ ఇంటర్సెప్షన్స్ అంటే అది ఎమర్జెన్సీ కండిషన్. చంటి పిల్లల్లో మోషన్ సరిగ్గా లేక ఏమవుతుంది, లోపల పేగులు మెలిబడిపోతాయి. అప్పుడు మలం 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 వాసన నోట్లోకి వెళ్ళి వస్తూ ఉంటుంది. చాలా మోస్ట్ డేంజరస్ అండ్ ఎమర్జెన్సీ కండిషన్. మీరు చాదనైతే ఫిల్మ్ మెటాలికం ఇచ్చి ఉంచుకోండి, లేదంటే పంపించేయండి, వాళ్ళు ఆపరేషన్ చేస్తారు. యాక్చువల్గా అది ఎమర్జెన్సీ కేసు, అది అలార్మింగ్ కేసు అంటారు. అది కూడా చెప్తా వస్తుంది ఇప్పుడు. నెక్స్ట్, అలాంటి కేసెస్లో కూడా ఫిల్మ్ మెటాలికం చాలా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్, స్టమక్. ఇన్ క్రానిక్ కేసెస్, క్రానిక్ సిమ్టమ్స్, paralysis found in chronic stage, paralysis ఉంటుంది. violent vomiting of everything eaten. ఏది తింటుంది వామిటింగ్ అయిపోతూ ఉంటుంది, ఏది తింటుంది వామిటింగ్ అయిపోతుంటుంది. అది కూడా ఇంపార్టెంట్ సిమ్టమ్ ఫ్లమ్ మెటాలికంలో. కడుపు నొప్పి అంటాడు, వామిటింగ్ అయిపోతూ ఉంటాయి. మనం ఇది మన లెక్కాలే మనం చూస్తూ ఉంటాం, వైబీకాక యాంటీమ్క్రూడా నెక్సామికా అని ఆలోచిస్తుంటాం, కానీ అది కాదు, అది ప్లమ్ మెటాలికం. ప్లమ్మెట్లో కూడా అంత ఇంపార్టెంట్ ఉంటాయి. వైలెంట్ వామిటింగ్స్, నీకు అన్ని మెటీరియల్గా ఇచ్చినారు ఈ పాయింట్. ఇది ఏం తిన్నా అది వాంతి అయిపోతూ ఉంటుంది. వామిటింగ్ ఆఫ్ స్టెటోరియస్ మ్యాటర్, బ్లాకిష్ బ్లడ్ అండ్ గ్రీనిష్ ఫ్లూయిడ్. పసుపచ్చగా లేకపోతే నల్లగా బ్లడ్ పోతూ ఉంటుంది. అటువంటి వామిటింగ్స్ కూడా ప్లమ్ మెటాలికంలో ఇంపార్టెంట్. క్రానిక్, స్టమక్ హ్యాస్ నో ఎబిలిటీ టు డైజెస్ట్ ఫుడ్. ఏది అరిగించుకోలేదు కడుపు. గ్యాస్ట్రాలియా బెటర్ బై హార్ట్ ప్రెషర్, బెటర్ బై బెండింగ్ బ్యాక్వర్డ్. కడుపులో నొప్పి కానీ కడుపులో ఇబ్బందిగా ఉండడం అని గట్టిగా ఒత్తి పట్టుకుంటే హాయిగా ఉంటుంది, లేదా బెండింగ్ బ్యాక్వర్డ్ ఎనిక్ అనుకున్నా కూడా బాగుంటుంది. బెటర్ బై హార్ట్ ప్రెషర్ ఏది, బెటర్ బై హార్ట్ ప్రెషర్ గట్టిగా ఒత్తి కరెక్ట్, కోలోసిన్త్ కరెక్ట్. కడుపు నొప్పి వచ్చినప్పుడు గట్టిగా పట్టుకుంటే హాయిగా ఉంటుంది, కోలోసిన్త్. బెటర్ బై బెండింగ్ బ్యాక్వర్డ్ ఇంకో రెమెడీ ఏదిలో ఉంటుంది, డయాస్కోరియాలో ఉంటుంది. నీకు చెప్పాం కదా ఇంతకుముందు, కిడ్నీ స్టోన్స్లో కూడా బెటర్ బై బెండింగ్ బ్యాక్వర్డ్ డయాస్కోరియా 6 ఇస్తే బాగా తగ్గిపోయింది. అంత ఇంపార్టెంట్ రెమెడీ డయాస్కోరియా కూడా. ఓకే, నెక్స్ట్, పీరియాడికల్ వామిటింగ్ ఆఫ్ ఫుడ్. వామిటింగ్ ఆఫ్ ఫుడ్ ఎక్కువ అంటే అప్పుడే తగ్గినట్టు ఉంటుంది, మళ్ళీ రోజు మార్నింగ్ లేవగానే మళ్ళీ వామిటింగ్ అయిపోతూ ఉంటుంది, మళ్ళీ రోజు వామిటింగ్ అయిపోతూ ఉంటుంది, రోజంతా ఉండదు. అట్లా టైమ్ ఆఫ్ అగ్రవేషన్ చూసుకొని మిగతా సిమ్టమ్స్ సరిపోయి ఉంటే ప్లమ్ మెటాలికం ఇవ్వచ్చు. జనరల్గా ఇటువంటి పిల్లలు ఉంటారు, 11-12 ఇయర్స్ పిల్లలు, 13 ఇయర్స్ 15 ఇయర్స్ పిల్లలు, వాళ్ళకి ఇష్టం లేని కాలేజీలో చేర్పించడం, ఇష్టం లేకుండా వాడు తిరగాలని ఇష్టం ఉంటుంది, వాళ్ళేమో పేరెంట్స్ ఏమో కనీసం ఎగ్జామ్ అని రాయరా అంటుంటాడు. అలాంటి వాళ్ళకు ఇలాంటి సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు సిమ్టమ్స్ సరిపోతే మీరు ప్లమ్ మెటాలికం ఇస్తే చాలా బాగా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి అలాంటి పిల్లల్లో. నెక్స్ట్, అబ్డమిన్. నావెల్ ఫీల్స్ రిట్రాక్టెడ్, బొడ్డు మొత్తం ఇట్లా లాగేసినట్టు ఉంటుంది నొప్పి. అబ్డమిల్ కాలిక్, లెడ్ కాలిక్, కాలిక్ ఇన్ ద పేషెంట్స్ హూ స్లెప్ట్ ఇన్ న్యూలీ పెయింటెడ్ రూమ్స్. అప్పుడప్పుడు పెయింటింగ్ వేసినారు, పెయింటింగ్ అయితే పెయింటింగ్ అన్ని పెయింట్స్ ఉన్నాయి, ఆ రూమ్లో వాడికి ఎక్కడ లేకుండా వాడు వాచ్మెన్ పనిచేస్తున్నాడు, వాడికి పెయింట్స్ రూమ్లో పడుకోరా అని చెప్పినారు ఓనర్. వాడు అందులో పడుకుంటున్నాడు, మంచి హాయిగా ఉంది అని, స్పేషియస్గా ఉంది అనుకున్నాడు. కానీ కొన్ని రోజుల తర్వాత వాడికి కడుపు నొప్పి స్టార్ట్ అయింది. ఆ హిస్టరీ అనేది మీకు దొరికింది అనుకో, ప్లమమెట్ 30-200 ఇస్తే కంప్లీట్ క్లియర్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. 30 ఎందుకన్నాను అంటే అది ఫిజియోలాజికల్గా
వాడికి ఫస్ట్ అది అంటే క్రూడ్గా పాయిజనింగ్ అయింది కదా, అందుకని 30 మోస్ట్ బెటర్. 30 తగ్గకపోతే 200 ఇవ్వండి. నెక్స్ట్ acute colic, horrible gripping pain in the abdomen, pains radiate in all directions. ఇది కూడా చాలా చాలా ముఖ్యమైన పాయింట్. పెయిన్ రేడియేట్స్ ఇన్ ఆల్ డైరెక్షన్స్, అన్ని దిగులకు పెయిన్ పోతా ఉంటుంది. బొడ్డు దగ్గరనేమో లాగినట్టు ఉంటుంది, పొట్ట అన్ని సైడ్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అది బెర్బరీస్ వల్గారిస్ ఇలాంటి వాటిలో కూడా రేడియేటింగ్ పెయిన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. రేడియేటింగ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ, అన్ని పార్ట్స్కి ఇది పాకిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొన్ని కడుపు నొప్పి, ఇవన్నీ ఎక్యూట్ కండిషన్స్ అనమాట. ప్లవమెటాలికం ఎక్యూట్ కండిషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సెన్సేషన్ యాజ్ ఇఫ్ అబ్డామినల్ వాల్ వాజ్ డ్రాన్ బై ఏ స్ట్రింగ్ టు ద స్పైన్. ఎట్లా కడుపు నొప్పి బాగా వచ్చి పొట్ట ఒక వైర్ పెట్టి వెనక్కి వీపుకు లాగినట్టు ఉంటుంది. అటువంటివి పెయిన్లో ప్లవమెట్ 30 ఓడేసిస్తే చాలా మంది తగ్గిస్తుంది. ఇంకా ఆనాస్మోడియం ఇలాంటి రెమెడీస్లో కూడా ఉంటుంది. ఆనాస్మోడియంలో ఎట్లా ఉంటుంది, వాడి కంటి నొప్పి బాగా ఉంటుంది, కంటి డ్రైనెస్ నొప్పి ఉండి ఒక వైర్ పెట్టి వెనక లాగినట్టు ఉంటుంది. ఆనాస్మోడియం 30 కానీ 200 కానీ ఇస్తే 6గా కూడా ఇవ్వచ్చు, బాగా తగ్గిస్తుంది. నెక్స్ట్ స్పాస్మోడిక్ న్యూరాలజిక్ కాలిక్, మెలిదిప్పినట్లు ఉంటాయి నొప్పులు. లెట్ కాలిక్, వాల్స్ ఆఫ్ అబ్డమిన్ బికమ్స్ రిట్రాక్టెడ్. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అబ్డమిన్ ఏవైతే గోడలు ఉంటాయి అవి వెనక్కి లాగినట్టు ఉంటాయి. డెలీరియం ఆల్టర్నేటింగ్ విత్ కాలిక్, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. డెలీరియం, అప్పుడే నొప్పి అంటుంటాడు, అప్పుడే పాలు చేస్తుంటాడు, మళ్ళీ అప్పుడే నొప్పి అంటుంటాడు. ఫ్లాచులెన్స్ ఫోర్సింగ్ పేషెంట్ టు బెండ్ డబుల్, బెటర్ బై హీట్, బెటర్ బై హార్డ్ ప్రెషర్. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, బెటర్ బై హీట్, బెటర్ బై హార్డ్ ప్రెషర్. గట్టిగా ఒత్తి పడుకుంటే బాగుంటుంది. బెటర్ బై ఎరెక్టేషన్స్, తేపు వస్తే కూడా బాగుంటుంది. ఇంటెస్టైనల్ ఇంటర్సెప్షన్ విత్ కాలిక్ అండ్ ఫీటల్ వామిటింగ్, ఇది ఎమర్జెన్సీ అండ్ అలార్మింగ్ సిమ్టమ్, గుర్తుపెట్టుకోండి, చాలా అలార్మింగ్ సిమ్టమ్. ప్రాణాలు పోతాయి. ఏమైంది, పొట్ట ఒక దగ్గర నుంచి ఇంటెస్టైన్స్ ఉంటాయి కదా, ఇంటెస్టైన్స్ ఒక ఇట్లా ఒకదాని నుంచి ఇంకో దానికి వెళ్ళిపోయింది అనమాట. మడతబడింది అంటారు వాళ్ళు, అలా మామూలు జనరల్ లాంగ్వేజ్లో మడతబడి పేగు ఒకదానిలో ఇట్లా వెళ్ళిపోయింది. ఇట్లా ఉంటుంది కదా పేగు, మొత్తం ఇట్లుంది అనుకో, ఇట్లా వెళ్ళిపోతుంది. ఇంటర్సెప్షన్ ఉంటుంది దాన్ని. అది ఎమర్జెన్సీ, చాలా ఎమర్జెన్సీ కండిషన్. పిల్లలు ఆగకుండా ఏడుస్తూనే ఉంటారు. చంటి పిల్లల్లో జనరల్గా వస్తుంది ఇటువంటిప్పుడు. ఎక్కువ స్టబ్బర్న్ పిల్లలు అంటే మొండి పిల్లలు అటువంటి వాటిలో ఏడుస్తూనే ఉంటారు. ఆ ఏడుస్తూ నువ్వు కరెక్ట్గా నువ్వు ఏదో టైం వేస్ట్ చేసినావు అనుకో, కెమిల్లా ఇచ్చుకుంటారు, లేకపోతే ఎట్లా అంటే వాటిని గుర్తుపెట్టుకోండి. కెమిల్లా ప్రతి ఒక్క పెయిన్కి ఇవ్వద్దు, వాడి ఇంటెన్సిటీ కన్నా ఎక్కువ. ఇప్పుడు కడుపు నొప్పి ఉంది, ఇంటర్సెప్షన్కి వాడు విపరీతంగా ఏడుస్తారు, అది కామన్ సిమ్టమ్. అంతేగాని ఎక్కువ ఏడుస్తున్నాడు కెమిల్లా ఇవ్వద్దు. వాడు ఏ సిచ్యువేషన్ కూడా ఎంత ఏడవాలనో అంతగానే ఎక్కువ ఏడుస్తున్నాడు. ఒకటి చిన్న కూర్చింది అనుకో, మామూలు నొప్పి ఉంటుంది, ఆ నొప్పి కూడా ఎక్కువ ఫీల్ అవుతుంటే అప్పుడు కెమిల్ ఇవ్వాలి. అర్థమైందా? ఇప్పుడు ఇంటర్సెప్షన్ ఉంది, ఆ సీవియర్ డేంజర్ కండిషన్, విపరీతమైన ఏడుపు ఉంటుంది. అప్పుడు నువ్వు ఏడుస్తున్నావు కెమిల్ ఇవ్వద్దు, మనం మిస్ అవుతాం, గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఏం చేయాలి, అది అలార్మింగ్ మనకలా తెలుస్తుంది ఇంటర్సెప్షన్ అయిందని. అందుకని చెప్తున్నా, సిమ్టమ్స్ కూడా చెప్తున్నా, అందుకని పాథాలజీ కూడా మీకు చెప్తా ఒకసారి. అందుకని పాథాలజీ కూడా చదువుకోవాలని చెప్తా. మనకు ఎట్లా తెలుస్తుంది అంటే, పిల్లలు పుట్ట ముట్టనియరు, అయిన తర్వాత మోషన్ ఆనస్ నుంచి ఒకసారి బ్లడ్ కూడా వస్తుంది, అయిన తర్వాత ఒకసారి మలం వాసన వస్తూ ఉంటుంది నోళ్ళకెళ్ళి, అది ఇంటర్సెప్షన్ అంటారు. ఇంటెస్టైనల్ ఇంటర్సెప్షన్ చాలా సిబిలిటిక్ పర్సన్స్కి వాళ్ళ లోపల చాలా లక్షల్లో కేసు వస్తుంది, కానీ ఒక్క కేసు మాత్రం చాలా డేంజర్. అట్లా అనమాట. ప్లవమెటాలికం ఇంటెస్టైనల్ ఇంటర్సెప్షన్ అంటారు దాన్ని. నెక్స్ట్ అలాంటి కండిషన్ కూడా ప్లవమెట తీసేయగలుగుతుంది, ప్రాణాన్ని కాపాడగలుగుతుంది. అట్లా హెర్నియా నేవల్ హెర్నియా, బొడ్డు దగ్గర ఇట్లా బయటకు వస్తాయి అవయవాలు, హెర్నియా అంటారు దాన్ని. స్ట్రాంగులేటెడ్ హెర్నియా కూడా చాలా ఇంపార్టెంట్. స్ట్రాంగులేటెడ్ హెర్నియాలో అలోపతిలో వైద్యం ఉండదు. స్ట్రాంగులేటెడ్ హెర్నియా అంటే ఏంటంటే అవయవాలు బయటకు వచ్చి సీవియర్ పెయిన్ వస్తుంది, ఎమర్జెన్సీ పెయిన్. అక్కడ ఏమవుతుంది, ఆ హెర్నియా బయటకు వచ్చినవన్నీ కూడా
గట్టిగా ముడుచుకొని పోయి గ్యాంగ్రీన్ వస్తుంది. బయటికి ఏవైతే అవయవాలు ఉన్నాయో అవన్నీ కూడా గ్యాంగ్రీన్ అయిపోతూ ఉంటాయి. రక్త ప్రసరణ అవి చాలా ఎమర్జెన్సీ కండిషన్. వాళ్ళు హెర్నియాలో ఎమర్జెన్సీ కండిషన్ అది గుర్తుపెట్టుకోండి. స్ట్రాంగులేటెడ్ హెర్నియా అంటే మోస్ట్ ఎమర్జెన్సీ హెర్నియా కండిషన్ అది. అటువంటి ఎమర్జెన్సీ కండిషన్లో ఒకవేళ ఆపరేషనే ఖచ్చితంగా అప్పుడు ఆపరేషన్ ముంబైలో పంపించాల్సి వస్తుంది. ఒకవేళ వీలు ఉంటే మాత్రం మీరు ప్లంబెట్ 200 ఇస్తే ఆ నిమిషానికి అయితే వాళ్ళకి రిలీవ్ చేస్తుంది. సిమ్టమ్స్ సిమ్టమ్స్ అగ్రి, ఆ సిమ్టమ్స్ ఉండి స్ట్రాంగులేటెడ్ హెర్నియా ఉండి ఇట్లా వైర్తో లాగినట్టు ఉందనుకో ప్లంబెట్ 200 ఇస్తే ఖచ్చితంగా తగ్గిస్తుంది. గుర్తుపెట్టుకోండి. స్ట్రాంగులేటెడ్ హెర్నియా ఈజ్ ఆల్సో మోస్ట్ ఎమర్జెన్సీ కండిషన్. నెక్స్ట్, ఐనస్ ఫీల్ డ్రాన్ అప్ ఆర్ పెయిన్ఫుల్లీ కాంట్రాక్టెడ్. మోషన్ దగ్గర కూడా మలబద్ధకం ఉండి ఇట్లా లాగినట్టు ఉంటుంది నొప్పి. నెక్స్ట్, కాన్స్టిపేషన్, మలబద్ధకం, పెరాలిసిస్ ఆఫ్ ది ఇంటెస్టైన్స్ పెరాలిసిస్ వస్తాయి. కెనాట్ స్ట్రెయిన్ ఎట్ స్టూల్, అసలు ఎన్ని రోజులు ఉన్నా మోషన్ రాదు, వారికి వచ్చినట్టు కూడా అనిపించదు. స్టూల్స్ గ్రాన్యులార్ హార్డ్ బ్లాక్ బాల్స్ లైక్ షీప్ డంగ్ అంటే మేఘ గొతికల్లాగా ఉంటాయన్నమాట. పేల్డ్ విత్ అర్జింగ్ క్రాంప్స్ ఇన్ ది యానస్, క్రాంప్స్ పట్టుకోపోతూ ఉంటాయి. స్టబ్బర్న్ కాన్స్టిపేషన్ ఆర్ కాలిక్ ఇన్ ఇన్ఫాంట్స్, చిన్నపిల్లల మధ్య మధ్యలో నొప్పి వస్తూ ఉంటుంది. దాంతోపాటు మలబద్ధకం, విపరీత మలబద్ధకం ఈ మధ్య ఎక్కువైంది సార్. అంతకుముందు చిన్నపిల్లలు మలబద్ధకాలు ఉండేవి, కానీ ఈ మధ్య ఎక్కువైన కేసులు. ఎందుకు చెప్పండి? ఎందుకు మలబద్ధకాలు? నూడిల్స్ తింటారు సార్, నూడిల్స్ ప్యాకెట్ తింటారు. కరెక్ట్. మూమెంట్స్ లేవు. ఫాస్ట్ ఫుడ్ ఒకటి పెరిగింది. ఇంకొకటి ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ ఏంటంటే ఫ్రిడ్జరైజ్డ్, ప్రిజర్వేటివ్ ఫుడ్, కెమికలైజ్డ్ ఫుడ్, వీటి వల్ల మలబద్ధకాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకోటి ఏంటి లైఫ్ స్టైల్. అంతకుముందు అన్నిటికీ శరీరం ఆడేది, ఇప్పుడు ఏది ఆడట్లేదు, అన్ని స్విచ్కి మళ్ళీ రిమోట్ అట్లా అనమాట. అవన్నీ కూడా మలబద్ధకానికి కారణాలు. ఓకే, ప్లమోమెటాలికం ఆల్సో మంచి రెమెడీ మలబద్ధకంలో. ప్లమం క్యూర్స్ కిడ్నీ ఎఫెక్షన్స్ విత్ ఆల్బుమిన్ అండ్ షుగర్ ఇన్ ద యూరిన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. యూరినరీ ఇన్ఫెక్షన్స్లో ప్లమోమెటాలికం క్యూర్ ద నెఫ్రోటిక్ సిండ్రోమ్ వెన్ ద యూరిన్ ఈస్ డార్క్, స్కాంటీ అండ్ హై స్పెసిఫిక్ గ్రావిటీ. చిక్కగా ఉండి డార్క్గా ఉందనుకో యూరిన్, అప్పుడు మీరు ప్లమోమెటాలికం ఆలోచించవచ్చు. ఆ ఒక్క పాయింట్ చూసుకొని మిగతా మెంటల్ సిమ్టమ్స్ కూడా కొన్ని మ్యాచ్ అయినాయి అనుకో, యూ క్యాన్ గివ్ ప్లమోమెటాలికం. ఇట్ విల్ క్యూర్ ద నెఫ్రోటిక్ సిండ్రోమ్. బ్రైట్స్ డిసీజ్ అంటారు దాన్ని. క్రానిక్ ఇంటెస్టైనల్ నెఫ్రైటిస్, కిడ్నీ వాపు వస్తుంది లోపల కూడా అది. పారాలిసిస్ ఆఫ్ ది బ్లడర్, కెనాట్ ఎక్స్పెల్ ద యూరిన్. ఇది కూడా ఒక ఎమర్జెన్సీ కండిషన్. అంటే రెండు ఉంటాయి, క్రానిక్ ఉంటుంది, ఎక్యూట్ ఉంటుంది. ఇందులో కూడా మజిల్స్ డు నాట్ కోఆపరేట్ టు వైడ్ యూరిన్, దెర్ ఈస్ రిటెన్షన్. ప్లమం హ్యాస్ బోత్ రిటెన్షన్ అండ్ సపరేషన్ ఆఫ్ యూరిన్. సపరేషన్ ఆఫ్ యూరిన్ ఉంటుంది, రిటెన్షన్ ఆఫ్ యూరిన్ ఉంటుంది, ప్లస్ స్వెల్లింగ్ ఆఫ్ యూరినరీ బ్లాడర్ ఉంటుంది. అట్లా మూత్రబంధనం ఉంటుంది, అతిమూత్రం ఉంటుంది, రెండు ఉంటాయి. అయితే పెరాలిసిస్ ఆఫ్ బ్లాడర్ వల్ల వాడు ఎక్స్పెల్ చేయలేడు, బయటికి యూరిన్ పంపించలేడు. యూరిన్ ప్రొఫ్యూస్, రొటేషన్ ఆఫ్ యూరిన్ ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇప్పుడు యూరిన్ ప్రొఫ్యూస్ బట్ ఫ్లో స్లోలీ, డ్రాప్ బై డ్రాప్. కొంచెం యూరిన్ పోతూ ఉంటుంది. డయాబెటీస్లో ఆ సిమ్టమ్ అంటే కూడా మిగతా సిమ్టమ్స్ సరిపోతే ప్లమోమెటాలికం విల్ క్యూర్ ద డయాబెటీస్. ఈ రెండు కండిషన్స్ ఉంటాయి. సపరేషన్ ఆఫ్ యూరిన్ విత్ అన్కాన్షియస్ వాస్ క్యూర్డ్ బై ప్లమోమెటాలికం. ఇది కూడా మన కెంట్ గారు ఇచ్చిన పాయింటే, సపరేషన్ ఆఫ్ యూరిన్ విత్ అన్కాన్షియస్నెస్. నెక్స్ట్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సెంట్రల్ నర్వస్ సిస్టంలో ప్లమం గుడ్ రెమెడీ ఇన్ పారాలిసిస్, డిసీజ్ ఆఫ్ ది స్పైన్. కాజేషన్, ఏ కాజేషన్ మీద మన పారాలిసిస్ వస్తుందంటే పారాలిసిస్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ఓవర్ ఎగ్జర్షన్ ఆఫ్ ది ఎక్స్టెన్సర్ మజిల్స్. పియానో ప్లేయర్స్, సాఫ్ట్వేర్స్, వీరందరిలో సాఫ్ట్వేర్స్ ఇట్లా చేస్తారు. వాళ్ళ లోపల వచ్చేవి రిస్ట్ డ్రాప్, ఇవి పారాలిసిస్ వస్తాయి చూసావా ఎక్స్టెన్సర్స్. అందులో ప్లమోమెటాలికం మంచి రెమెడీ. అందులో క్యూరేర్ ఇలాంటివి కూడా చెప్తారు కంపారిజన్లో, అవి నేను ఇప్పుడు చెప్పను. ఓకే, క్యూరేర్ కూడా మంచి రెమెడీ రిస్ట్ డ్రాప్లో. నెక్స్ట్, ఎక్సెసివ్ ర్యాపిడ్ ఎమాసేషన్ ఆఫ్ ది పారాలిసిస్. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఏ పార్ట్ పారాలిసిస్ వస్తే ఆ పార్ట్ చిక్కిపోతుంది. పారాలిసిస్ విత్ హైపరెస్థీషియా ఫాలోడ్ బై అనస్థీషియా. ఒక పార్ట్ పారాలిసిస్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఏమవుతుంది, ఎక్సెసివ్ హబ్బా ముట్టుకొని అంటాడు.
క్రమక్రమంగా పెరాలిసిస్ వచ్చిన తర్వాత కంప్లీట్ లాస్ ఆఫ్ సెన్సేషన్ వచ్చేస్తుంది. ఈ 2 ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఉంటే అది ప్లమోమెటాలికం విల్ క్యూర్ ద పెరాలిసిస్. ఆ 2 ఉండొచ్చు. ఫస్ట్ ఏమో ముట్టుకొనియడు, క్రమక్రమంగా నువ్వు ముట్టుకున్న ఏం చేసినా స్పర్శ ఉంటుంది. పెరాలిసిస్ విత్ క్రాంపింగ్ పెయిన్స్, పట్టేసినట్టు నొప్పులు ఉంటాయి. పెరాలిసిస్ ఆఫ్ ది లోవర్ లిమ్స్ పెరాలిసిస్ వస్తాయి. ఏమన్నా వినయ్ సార్ పెట్టాడు కేసు, పెరాలిసిస్ ఆఫ్ ది లోవర్ లిమ్స్ ఆఫ్టర్ వ్యాక్సినేషన్. గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ రెమెడీ. అట్లా కూడా చూసుకోవాలి. పెరాలిసిస్ ఆఫ్ ది ఆట్రఫిడ్ లిమ్స్, పెయిన్ ఇన్ ది ఆట్రఫిడ్ లిమ్స్ అని చిక్కిపోయినట్టుండి విపరీతమైన నొప్పులు ఉంటే కూడా ప్లమోమెటాలికం. పెయిన్ ఇన్ రైట్ బిగ్ టో, వెరీ సెన్సిటివ్ టచ్. గౌట్ ఉంది కదా, గౌట్ అంటే కీలవాతం కాదు అది, గౌట్ అంటారు దాన్ని. అంటే ఏమవుతుంది, బొటన వేలు వాసి బాగా నొప్పి ఉంటుంది. తర్వాత ఇంకో జాయింట్స్ కూడా రావచ్చు. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు చిక్కిపోవడం కూడా ఉంది అనుకో, చిక్కిపోవడం ఉండి టచ్ చేయనీయడు. అటువంటి సిమ్టమ్ ఉంటే ప్లమోమెటాలికం మంచి రెమెడీ. గుర్తుపెట్టుకోండి. మనం కామన్ సిమ్టమ్ అనుకుంటాం, అందుకని జాగ్రత్తగా గమనించండి. సాటిగా విత్ మస్కులర్ అట్రోఫీ చెప్పాను ఇంతకుముందే. సాటిగా అంటే కాళ్ళు వెంబడి మక్కు నుంచి కింది వరకు నొప్పి ఉంటుంది, దాంతోపాటు చిక్కిపోవడం ఉంటుంది. కాంట్రాక్చర్ ఆఫ్ ది లోవర్ లిమ్స్, పట్టేసినట్టు ఉంటాయి. అపోప్లెక్సీ, బ్రెయిన్ హెమరేజెస్ కూడా మంచి మందు. ఇవి ఆల్రెడీ ఇంతకుముందు అన్నీ చెప్పినవే, అందుకని ఫాస్ట్కి వెళ్తున్నా. ఇవన్నీ ఇంతకుముందు పర్టికులర్స్ కూడా చెప్పాను నేను, సారీ ఫిజికల్ జనరల్స్లో కూడా చెప్పాను నేను. అపోప్లెక్సీ విత్ స్టూపర్ అంటే బ్రెయిన్లో హెమరేజెస్లో మత్తుగా ఉందనుకో, మనం ఫస్ట్ ఇయర్ ఏమి గుర్తొస్తుంది, బ్రెయిన్ హెమరేజెస్లో మత్తుగా ఉంది అంటే ఓపియం. కరెక్ట్, ఓపియం, నాట్రమ్ సల్ఫ్. ఓపియం ఫస్ట్ వచ్చేది ఓపియం. నాట్రమ్ సల్ఫ్లో మత్తు ఉండదు. క్రానిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది హెడ్ ఇంజరీ నాట్రమ్ సల్ఫ్ అట్లా. అయిన తర్వాత అపోప్లెక్సీ, బ్రెయిన్ హెమరేజెస్ విత్ స్టూపర్, ఓపియం అట్లా. ఆఫ్టర్ సెరెబ్రల్ కంజెషన్ ఈజ్ రిలీవ్డ్ బై ఓపియం విత్ క్యారెక్టరిస్టిక్ కాన్స్టిబేషన్ అండ్ అదర్ సిమ్టమ్. అయితే సెరెబ్రల్ కంజెషన్స్ అంటే ఆ కండిషన్, బ్రెయిన్లో హెమరేజెస్ ఆ కండిషన్ అన్ని ఓపియంతో తగ్గాయి అనుకో, అప్పుడు తర్వాత హెయిర్, ప్లంబమ్, ఫాస్ఫరస్ అండ్ ల్యూమిలా ఆర్ 3 sheet anchors. ప్లంబమ్ ఇన్ paralysis of the single parts of another one side of the body. అయిన తర్వాత అపోప్లెక్సీ అంటే బ్రెయిన్ హెమరేజ్ తగ్గిన తర్వాత వచ్చే నెక్స్ట్ కండిషన్ పారాలిసిస్ ఉంటుంది చూసావా, అటువంటి పారాలిసిస్ కండిషన్స్లో ప్లంబమ్, ఫాస్ఫరస్ అండ్ అల్యూమినా ఈ 3 కూడా మీరు ఒకసారి ఆలోచించాల్సి వస్తుంది. అప్పుడు యొక్క సిమ్టమ్స్ అన్ని తీసుకొని. ప్లంబంలో స్లోగా వస్తుంది, చెప్పా కదా ఇంతకుముందే. ఎమాసియేషన్ ఆఫ్ ది పారాలిక్ పార్ట్స్ అనుకో, ప్లంబమ్ మెటాలికం విల్ క్యూర్ ద కేస్. అదే ఫాస్ఫరస్ ర్యాపిడ్గా ఉంటుంది, ప్లంబమ్ స్లోగా ఉంటుంది. ర్యాపిడ్గా ఉండి హెమరేజ్ కాన్స్టిట్యూషన్స్ ఉంటే అట్లా ఫాస్ఫరస్ ఇవ్వచ్చు. అల్యూమినా అది కూడా స్లోగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అల్యూమినాలో స్లోగా ఉంటుంది, స్లోగా ఉండి రాను ఎమాసియేషన్ ఉన్నది ఇంకా ఇందులో. మిగతా సిమ్టమ్స్ చూసుకుంటే అల్యూమినా ఇవ్వచ్చు అట్లా అన్నమాట. ప్లంబమ్ ఇన్ paralysis of the single parts of the body or one side of the body, convulsions followed by paralysis. Male, retraction of testis and penis in hypogastrium after sexual exercise or suppressed eruptions. ఏవి బీజాలు లేదా పెనిస్, ఈ 2 కూడా అతికాముక తర్వాత రంగరంగా రిట్రాక్షన్ అంటే ఇనికిపోవడం, కుజించుకుపోవడం ఉంటాయి అన్నమాట. అది కూడా ఇంపార్టెంట్. స్ట్రిక్చర్ ఆఫ్టర్ గనోరియా, గనోరియా తర్వాత స్ట్రిక్చర్ అంటే నాళం మూసుకుపోయి ఏమవుద్ది, యూరిన్ రాదు, చుక్క వస్తుంది. అవి 2 కండిషన్స్ ఉంటాయి. ఒకటేమో ప్రోస్టేట్ గ్లాండ్ వాచిన తర్వాత వచ్చి యూరిన్ చుక్క రావడం, అవి కొన్ని రెమెడీస్ వస్తాయి. అట్లా కాకుండా యూరిన్ స్ట్రిక్చర్ అంటారు దాన్ని, అది మీరు గమనించుకోవాలి. పెథాలజీలో కూడా స్ట్రిక్చర్ అంటే యూరిన్ నాళం సన్నగా అయిపోతూ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు పోతే డైలేటర్స్ చేస్తారు. హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత ముందు పైప్ వేసేసి తర్వాత డైలేట్ చేసి
నీకు ఇంటికి ఒకటి ఇస్తారు, మళ్ళీ ఒక పైప్ లాగా ఇచ్చేసి రోజు ఇట్లా ఇట్లా చేసుకోమని చెప్తారు వాళ్ళు. ఎందుకంటే వైద్యాలు లేవు, పిక్చర్కి వైద్యం లేదు, అర్థమైందా? అందుకని రోజు ఇట్లా దాన్ని క్లీన్ చేసుకుంటా ఉండు. మళ్ళీ ఏమైనా ఇబ్బంది అనిపిస్తే మళ్ళీ పెద్దది పెట్టేసి మళ్ళీ మేము క్లీన్ చేసి ఇస్తామంటారు. నరకం వాడికి. అలాంటి వాళ్ళ కేసులు ఉంటాయి. హోమియోలో బాగా తగ్గుతాయి, గుర్తుపెట్టుకోండి అలాంటివి. అలాంటివి మరి గనేరియా ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న సిమ్టమ్ చూసుకొని ఎందుకు ఏం కథ అని ఆ పాయింట్స్ మీద ఇస్తే కూడా తగ్గుతాయి. ఒక ఆమె ఉంటుంది పాపం, నరకం అనుభవిస్తూ ఉంటుంది యూరిన్కి. అలాంటి అలవాట్లు ఏం లేవు, మళ్ళీ రకరకాల కేసులు ఉంటాయి అట్లా. నెక్స్ట్ లాస్ ఆఫ్ సెక్సువల్ పవర్ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ బ్రెస్ట్ ఫీమేల్స్లో బ్రెస్ట్ బికమ్స్ హార్డర్ అండ్ స్మాలర్ విత్ కాలిక్. నొప్పి విపరీతమైన, ఛాతీలో నొప్పి బాగా ఉండి కుచించుకుపోవడం ఉంటుంది, హార్డ్గా ఉంటుంది. ఈ రెండు కూడా ఉంటాయి. చెస్ట్ పెయిన్లో రాను కుచించుకుపోవడం ఉంటుంది, ఇట్లా లాగినట్లు నొప్పి ఉంటుంది. అప్పుడు నువ్వు ప్లమ్మ మెటాలిక్ ఇచ్చిననుకో ఎక్సలెంట్. నెక్స్ట్ వజైనిస్మస్ విత్ ఎమాసేషన్ అండ్ కాన్స్టిపేషన్. వజైనిస్మస్ అంటే అంగ ప్రవేశం చేయడానికి పోతే విపరీతమైన టచ్ చేస్తేనే నొప్పి ఉంటుంది, మెల్లగా తిరిగి పడిపోతారు, కొందరు ఫిట్స్ కూడా వస్తాయి. దాన్ని వజైనిస్మస్ అంటారు. దాన్ని వజైనిస్మస్ ఇన్ కీపింగ్ విత్ స్పాస్మోడిక్ యాక్షన్. వల్వా అండ్ వజైనా ఆర్ హైపర్ సెన్సిటివ్. ఇప్పుడు హైపర్ సెన్సిటివ్ గర్ల్స్ ఉంటారు కొంతమంది, అలాంటి వాళ్ళలో అసలు వైద్యాలే ఉండవు. అలాంటి వాళ్ళకి స్టెరిలిటీ, పిల్లలు లేకపోవడం ఉంటాయి. అలాంటి వాళ్ళని కాపాడే మందు ప్లమ్మం మెటాలికం, ప్లాటినా, ఇవన్నీ కూడా మంచి రెమెడీస్, గుర్తుపెట్టుకోండి. ప్లాటినాలో వజైనిస్మస్ ఎందుకు ఉంటుంది చెప్పండి? హార్టినెస్ వల్ల. వాడెవరో నా దగ్గర రానికి అని అంటే యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. హార్టినెస్, అంత హార్టినెస్ ఉండి, మనకు సెమినార్లో ఆయన చెప్పినట్లేదు, గుర్తుంది కదా, శ్రీకాకుళం సార్ ఆయన పేరు చెప్పినారు. హార్టినెస్ అసలు భర్తను దగ్గర రానిచ్చేది కాదంట. ప్లమేట్ 10 ఇచ్చిన తర్వాత మంచి పిల్లలు పుట్టి పిల్లల్ని తీసుకొని వచ్చింది. వజైనిస్మస్ ఇది వేరు కండిషన్. మళ్ళీ ఇక్కడ వజైనిస్మస్ వేరు. ఇక్కడ వాపు ఉండి విపరీతమైన నొప్పి, హైపరెస్థీషియా అంటే టచ్ చేస్తే నొప్పి, టచ్ చేయనియరు అనమాట, అంత సివియర్గా ఉంటుంది. నెక్స్ట్ ఇన్ఫాంటైల్ యూట్రస్ కాజింగ్ అబార్షన్ ఆఫ్ మిస్క్యారేజ్, ఫీలింగ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ రూమ్ ఇన్ ద ఫీటస్ ఆర్ యూట్రస్. ఇంతకుముందు చెప్పుకున్న కదా, గర్భసంచి చిన్నగా ఉండి 5th month 7th month వరకు అబార్షన్స్ అయితే ఉంటాయి. మెనోర్జియా విత్ సెన్సేషన్ ఆఫ్ స్ట్రింగ్ పుల్లింగ్ ఫ్రమ్ అబ్డమిన్ టు బ్యాక్. ఇది స్త్రీలలో ఋతుస్రావంలో నొప్పి, వెనక్కి ఇట్లా పొట్ట నుంచి వెనక్కి లాగినట్టు ఉంటుంది నొప్పి. కెనాట్ పాస్ యూరిన్ ఇన్ ప్రెగ్నెన్సీ ఫ్రమ్ ల్యాక్ ఆఫ్ సెన్సేషన్ ఆర్ పారాలిసిస్. ప్రెగ్నెన్సీలో వాళ్ళ సెన్సేషన్ లేక పారాలిసిస్ వల్ల యూరిన్ చేయలేడు, యూరిన్ బంధిస్తుంది. నెక్స్ట్ ఓవరిన్ పెయిన్స్ బెటర్ బై స్ట్రెచ్చింగ్ లెగ్స్. పొట్ట నొప్పి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ గజ్జాల నొప్పి ఉంటుంది. ఓవరిన్ పెయిన్స్ అంటే అవి అనమాట. బెటర్ బై స్ట్రెచ్చింగ్ లెగ్స్. ఇట్లా లెగ్స్ బాగా స్ట్రెచ్ చేసినట్టుంటే ఫ్రీ అయిపోతుంది. హార్ట్లో వస్తాయి కెమికల్స్. వీక్ హార్ట్, పల్స్ వెరీ స్లో, సింక్స్ ఈవెన్ 40లో కూడా పడిపోతుంది. అసలు ప్లమ్మం మెటాలిక్ ఇంత ఉంటుందని ఎప్పుడు అనుకోలేదు అసలు. మీకు అంటే చదువుతుంటే నాకు అర్థమైంది ఇంత ఉంటుందా హార్ట్ యాక్షన్స్ అని. పెయిన్ఫుల్ కాన్స్ట్రిక్షన్ ఆఫ్ పెరిఫెరల్ ఆర్టరీస్ అన్ని కూడా బాగా నొప్పిగా ఉంటాయి, కన్స్ట్రిక్ట్ అయిపోయి ఉంటాయి. మెంటల్ అండ్ ఎమోషనల్ సిమ్టమ్స్ గ్రేట్లీ ఎగ్జాగరేటెడ్ బై ఎనీ ఎగ్జర్షన్, ఎస్పెషల్లీ ఎగ్జర్షన్ ఇన్ ఓపెన్ ఎయిర్. ఓపెన్ ఎయిర్లో మెల్లగా ఇట్లా కొంచెం నడవంగానే ఎంబడే చల్ల చెమటలు వచ్చేసి, వైల్ వాకింగ్ ఇన్ ఓపెన్ ఎయిర్ పేషెంట్ బికమ్స్ హాట్ ఇన్ హెడ్, పేల్ ఫేస్, కోల్డ్ ఎక్స్ట్రిమిటీస్, హ్యాండ్స్, ఫీట్ అండ్ కోల్డ్ ఐస్ హ్యాండ్స్ యాజ్ ఇఫ్ డెడ్. కొంచెం వారు బయట గాలి మెల్లగా తిరుగుదామని మెల్లగా లేచి అలా తిరుగుతుంటేనే తలంతా వేడైపోయి, కాలు చల్లబడిపోయి, ఐస్ లాగా అయిపోయి చెడిపోయినట్టు పడిపోతాడు. అంత ఎమర్జెన్సీ కండిషన్ కూడా ప్లమ్ మెటాలికం క్లియర్ చేస్తుంది. చాలా ఎమర్జెన్సీ కండిషన్, గుర్తుపెట్టుకోండి అది. అంటే మీరు అనాటమీ కూడా మైండ్లో ఉండాలి కదా, పాథాలజికల్ కండిషన్ మైండ్లో ఉండాలి. అది చాలా ఎమర్జెన్సీ హార్ట్ కండిషన్ అది. అప్పుడు మీకు లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఏవి అటువంటి కండిషన్స్లో? ప్రాణాలు కాపాడే డ్రగ్స్ ఏవి? కోల్డ్ ఎక్స్ట్రిమిటీస్, కార్బోవేజ్, చైనా ఇలాంటివి ప్రాణాలు కాపాడతాయి. అవి ఇచ్చిన తర్వాత ఆ సిమ్టమ్ మీద మీరు మళ్ళీ సిమ్టమ్స్ అనేవి తీసుకొని కాన్స్టిట్యూషన్ ప్లమ్ మెటాలికం అనుకో, ప్లమ్ మెటాలికం విల్ క్యూర్ ద కేస్. ఓకే.
అక్యూట్లో మాత్రం అక్యూట్ రెమెడీ ఇచ్చుకోవాలి ఇలాంటి వాటిలో. ప్లవమేటాలికం అంటే నేనైతే ఇటువంటి కండిషన్లో నేను చూసి ప్లవమేటాలికం ఎప్పుడు ఇవ్వలేదు. నెక్స్ట్, ఇఫ్ ఎనీ ఎగ్జర్షన్ ఫేస్ బికమ్స్ కెడావరిక్, కొంచెం అలసిపోయిన వెంబడే ఒకంతా పీకిపోయినట్టుంది. కోల్డ్ ఎక్స్ట్రిమిటీస్ ఫ్రమ్ కోల్డ్ ఎగ్జర్షన్, ఫ్రమ్ ఎగ్జర్షన్స్, కొంచెం ఎగ్జర్షన్ చేయగానే ఇదైపోతుంది అనమాట. నెక్స్ట్, స్కిన్ బర్నింగ్ ఇన్ అల్సర్స్ ఇన్ కీపింగ్ విత్ ది రెమెడీ ఎవ్రీవేర్, ఎక్కడున్నా మంటలుగా ఉంటాయి. డ్రై బర్నింగ్ అల్సర్స్, స్కిన్ విత్ wrinkled, shriveled and drawn over the బోన్స్ ఎక్కడున్నా అక్కడ స్కిన్ అంతా ముడుచుకొని పోయి కనిపిస్తూ ఉంటాయి, ఎముకలు తేలి ఉంటాయి. గ్యాంగ్రీన్ స్మాల్ wounds ఈజీలీ గెట్ ఇన్ఫ్లేమ్డ్ అండ్ సపరేట్, చిన్న ఇంజురీ, చిన్న దెబ్బ అయినా వాడికి ఎంబడి చీమ పడుతూ ఉంటుంది. మనం ఇది హెపార్ సల్ఫ్ మెర్క్సాల్ ఇచ్చేసి సార్ తగ్గట్లేదు సార్ అంటుంటాం. అర్థమైందా? వాడి కాన్స్టిట్యూషన్ మనం చూడం, గుర్తుపెట్టుకోండి. రొటీన్ ప్రిస్క్రిప్షన్కి కాన్స్టిట్యూషన్ ప్రిస్క్రిప్షన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. రొటీన్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చేసి హెపార్ సల్ఫ్ మెర్క్సాల్ ఇచ్చి సల్ఫర్ ఇచ్చి సార్ తగ్గలేదు సార్ అంటుంటే ఇది కరెక్ట్ కాదు. మళ్ళీ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్ తీసుకొని వాడికి ప్రతి చిన్న ఇంజురీ కూడా చీమ్ ఎందుకు పడుతుంది అంటే వాడి దేహతత్వంలో ఆ మార్పు వచ్చింది అనమాట. అటువంటి దేహతత్వం ప్లవమేటాలికంలో కూడా ఉంది. ప్లవమేటాలికం ఇస్తే క్లియర్ అయిపోద్ది. లేదా వాడి కాన్స్టిట్యూషన్ ఏది ఉంటే దాన్ని బట్టి ఇవ్వాలి. కానీ నేను స్పెసిఫిక్గా హెపార్ సల్ఫ్ ఇచ్చాను అన్ని పని చేయలేదండి అని అనొద్దు. అట్లా అందుకే జాగ్రత్తగా చూసుకోవాలి. స్మాల్ wounds గెట్ ఇన్ఫ్లేమ్డ్ అండ్ సపరేట్, చిన్న దెబ్బ తగిలిన మళ్ళీ చీమ పడతా ఉంటుంది. ప్లవమేటాలికం wounds ఏవైనా. బ్లూయిష్ రెడ్ స్పాట్స్, బ్లిస్టర్స్ అండ్ కార్న్స్, బొబ్బలు. ఫీవర్లో ఏం సిమ్టమ్స్ ఉంటాయి? కోల్డ్నెస్ ఫ్రమ్ ఎగ్జర్షన్, కొన్ని పాయింట్స్ మిస్ అయినాయి ఇక్కడ. సరే నేను చెప్తాలే. కోల్డ్నెస్ ఫ్రమ్ ఎగ్జర్షన్, కొంచెం శ్రమ చేయగానే ఎంబడే అది చల్లగా పడిపోతారు. ఆ సిమ్టమ్ ఉంటే ఫీవర్లో తగ్గిస్తుంది. జనరల్ కోల్డ్ అండ్ స్వెట్ డ్యూరింగ్ స్టూల్, కొంచెం స్టూల్కి కష్టపడ్డా కూడా చల్ల పడిపోతారు, చెమటలు వస్తాయి. ఫీట్ కోల్డ్ వైల్ వాకింగ్, కొంచెం నడిచినా కూడా అరికాలు చల్లబడిపోతారు ఈ ఫీవర్లో. స్లీప్లో కొన్ని పాయింట్స్ చదువుతాను వినండి. ఫాల్స్ అస్లీప్ వైల్ స్పీకింగ్, టాకింగ్, మాట్లాడుతూనే నిద్రపోతారు వీళ్ళు. ఇది విన్నర్ ఎవరైనా పేషెంట్ చెప్పడం నేను విన్నా. మాట్లాడుతూ నిద్రపోతారు. లేదా నాక్టర్నల్ స్లీప్లెస్నెస్, మళ్ళీ రాత్రి కూడా నిద్రపట్టదు. విత్ అబ్డామినల్ స్పాజమ్స్, టేక్స్ ఆడ్ పొజిషన్స్ డ్యూరింగ్ స్లీప్. ఇది ఇంపార్టెంట్ పాయింట్ ప్లవమేటాలికంలో. టేక్స్ ఆడ్ పొజిషన్స్, మెనీ డ్రీమ్స్, సెన్సేషన్ in abdomen at night with which that causes patient to stretch violently for hours, must stretch in every direction, assume strange positions in bed. రకరకాల పొజిషన్స్లో పడుకుంటాడు వీడు. ఎందుకు అట్లా పడుకుంటాడు అంటే వాడు ఇట్లా కాళ్ళు చేతులు ఎప్పుడు ఇడ్చుకుంటూ ఉంటాడు అనమాట. ఇడ్చుకుంటా ఉండి కాసేపు అట్లా చేతులు ఇడుస్తుంటాడు, అట్లా కాళ్ళు ఇడుస్తుంటాడు. దానివల్ల ఈర్వాలన్నట్టుగా ఉంటాడు నిద్రలో కూడా. అట్లా ఉండడం వల్ల రకరకాల పొజిషన్లో పడుకుంటాడు. అది మిస్ అయిన పాయింట్. నెక్స్ట్, అగ్రవేషన్, ఓవర్ ఎగ్జర్షన్, కొంచెం శ్రమ తట్టుకోలేడు. వాకింగ్ ఓపెన్ ఎయిర్ తట్టుకోలేడు. మోషన్ కదిలినా తట్టుకోలేడు. రాత్రిపూట బాధలు ఎక్కువ. 8 AM to 9 PM, ఇది కూడా ఇంపార్టెంట్ అగ్రవేషన్ టైం. 8 AM to 9 AM. ఈ టైంలో అగ్రవేషన్ టైం ఉండే రెమెడీ ఏవి? 8 AM to 9 AM. యూపిటోరియం పర్ఫ్. యూపిటోరియం పర్ఫ్. 9 AM క్యామోమిల్లా, బ్రయోనియా. కరెక్ట్, క్యామోమిల్లా మెయిన్గా. ఓకే, అక్యూట్ మళ్ళీ మంగళవారం డాక్టర్ ప్రభ గారు తీసుకుంటారు. రేపు మంగళవారం ఫీవర్స్ అండ్ అవి. అందులో మీకు కొన్ని టైం ఉంటే ఆ కొన్ని పాయింట్స్ చెప్తాను మీకు. కెమిలా కేసు 9 AM, మొన్న కేసు ఒకటి వచ్చింది. నెక్స్ట్, అగ్రవేషన్ క్రౌడెడ్ రూమ్ వీడికి బాధలు ఎక్కువ అవుతాయి. టచ్ వల్ల బాధలు ఎక్కువ అవుతాయి. క్లియర్ వెదర్, వాతావరణం క్లియర్గా ఉంటే బాధలు ఎక్కువ అవుతాయి. అగ్రవేషన్ ఫ్రమ్ రైట్ సైడ్ లయింగ్, రైట్ సైడ్ పడుకుంటే బాధలు ఎక్కువ అవుతాయి. మెర్క్సాల్లో ఎట్లా ఉంటుంది? కాఫ్, అగ్రవేషన్ ఫ్రమ్ లయింగ్ ఆన్ రైట్ సైడ్. మెర్క్సాల్ కూడా ఉంటుంది. ఒక లివర్ కేసు వచ్చింది, విపరీతమైన దగ్గు, అసలు ఆగట్లేదు. చూడు, అది బెటర్ బై లయింగ్ ఆన్ రైట్ సైడ్.
నాకు గుర్తుండ్రా అదే పాయింట్. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పడుకుంటే విపరీతంగా దగ్గు ఉంటుంది సార్. అయిన తర్వాత హెపటైటిస్ కూడా ఉందన్నాడు. మెర్క్సాల్ 200 ఇస్తే కంప్లీట్ తగ్గిపోయిందండి కాఫ్. అది చెప్తాను, అది అగ్రవేషనా అంబులేషనా ఒకసారి చూసి కన్ఫర్మ్ చేసి చెప్తాను, ఎందుకంటే పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ అది. అగ్రవేషన్ ఫ్రమ్ లయింగ్ ఆన్ రైట్ సైడ్. ప్లమ్ మెటాలికంలో అయితే ఉంటుంది అగ్రవేషన్ ఫ్రమ్ లయింగ్ ఆన్ రైట్ సైడ్. ఓకే. నెక్స్ట్ బెటర్ బై హార్డ్ ప్రెషర్. ఒత్తుగా పెట్టుకుంటే హాయిగా ఉంటుంది. రబ్బింగ్ హాయిగా ఉంటుంది. బెండింగ్ డబల్, ఇట్లా వంగిపోతే హాయిగా ఉంటుంది. బెండింగ్ బ్యాక్ కూడా బాగుంటుంది. బెటర్ బై రెస్ట్ వల్ల బాగుంటుంది. లయింగ్ డౌన్ వల్ల బాగుంటుంది. లయింగ్ ఆన్ రైట్ సైడ్ మెర్క్సాల్ కూడా ఉంది. కరెక్ట్, అదే మెర్క్సాల్, స్టానమెట్, ఓకే. ఈ రెండు ప్లమంలో కూడా ఉంది, 1 మార్క్ ఉంది. సినా, కార్బో ఎనిమాలిస్ అండ్ స్పాంజియా రైట్ సైడ్ పడుకుంటే బాధల్లో స్టానం కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కాంప్లిమెంటరీ రెమెడీ రెస్టాక్స్ అండ్ థెలాప్సీ బర్సపి. బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ lead or plumum are antidoted by alumina, heparsulf, naxtamka and opium, petroleum, platina, sulfuric acid and జింకం. ఇవన్నీ కూడా లెడ్ పాయిజన్ వచ్చే కాంప్లికేషన్స్లో వచ్చే రెమెడీస్ అనమాట. అల్యూమినా, హెపార్సల్ఫ్, నక్స్టామికా, ఓపియం అండ్ పెట్రోలియం, ప్లాటినా, జింక్, సల్ఫ్యూరిక్ అండ్ జింకం. థ్యాంక్ యూ ఆల్. ఇది ఇవాళ ప్లమ్ మెటాలిక్ కెమికల్ క్లాస్. క్లియరా? నెక్స్ట్ క్లాస్లో మనం ప్లమ్ మెటాలికం యొక్క క్లినికల్ సెషన్ పెట్టుకుందాం మళ్ళీ నెక్స్ట్ గురువారం. అందరు డాక్టర్స్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ మనకు చెప్తారనమాట, అందుకని మిస్ చేయకండి. ఓకే, ఇందులో డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఝాన్సీ గారు అడిగారు, ఏదో రేజ్ చేశారు అప్పుడు. సరే, మళ్ళీ మనం మంగళవారం క్లాస్ కలుద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్. జై హింద్. సార్ నమస్తే సార్. ప్లమ్ మెట్ కాన్స్టిపేషన్ ఒకసారి చెప్పండి సార్. ప్లమ్ మెటాలికంలో కాన్స్టిపేషన్ చెప్తా సార్. కాన్స్టిపేషన్ ఫ్రమ్ పెరాలిసిస్ ఆఫ్ ది ఇంటెస్టైన్స్, కెనాట్ స్ట్రెయిన్ ఎట్ స్టూల్. అస్సలు వాడికి సెన్సేషన్ కూడా రాదు. స్టూల్స్ గ్రాన్యులర్ హార్డ్ బ్లాక్ బాల్స్ లైక్ స్టూల్స్. షీప్ డంగ్ స్టూల్ మొత్తం గట్టిగా ఉండి బింగరాల్ లాగా ఉంటుంది మోషన్. నెక్స్ట్ ఇంకొన్ని కేసెస్లో వాడు మోషన్ పోవడానికి పోయేవారికి క్రాంప్స్ వచ్చి పిల్లలు కూడా లేచి కూర్చుంటారు. స్టబ్బర్న్ కాన్స్టిపేషన్ ఆర్ కాలిక్ ఇన్ ఇన్ఫాంట్స్. మోషన్ సరిగా లేక విపరీతమైన నొప్పి, కడుపులో నొప్పి వస్తూ ఉంటే కూడా ప్లమ్ మెటాలికం మంచిగా ఉంది. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. స్వస్తి.